ఉన్నావు. We could only say it's all your grace. ఇదంతా ఈ ప్రభువా నీ కృప మాత్రమే. You have kept us and preserved us throughout the past year. గత సంవత్సరం అంతయు మమ్మల్ని భద్రంగా కాపాడి ఉంచున్నావు. And you have brought us to this new year. ఈ యొక్క కొత్త సంవత్సరంలోని మమ్మల్ని తీసుకుని వచ్చినావు. And this year also you have promised to go before us. ఈ సంవత్సరం కూడా మా ముందుగా నువ్వు వెళ్తావని వాగ్దానం చేసినావు. We thank you, Lord, from the bottom of our hearts. ప్రభువా మా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. We thank you from the bottom of our hearts. ప్రభువా మా అంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా ఆ యొక్క స్తోత్రం చెల్లిస్తున్నాము. We entrust ourselves into your hands. ప్రభువా మమ్మల్ని మేమే మీ హస్తములకు సమర్పిస్తున్నాము. Even this morning we want you to speak to us. ఈ ఉదయ కాలం కూడా మీరు మాతో మాట్లాడండి. And prepare our hearts, we pray thee. దాని నిమిత్తమే మా హృదయం సిద్ధపరచవలని ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. Let's be seated, please. దయచేసి కూర్చోనండి. Yes, as we are sitting, please maintain that silence. కూర్చునే సమయంలో దయచేసి మౌనంగా శబ్దం చేయకుండా కూర్చోండి. The Lord is moving in our midst. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. And we should honor the presence of God. దేవుని యొక్క సన్నిధిని మనం ఘనపరచవలెను. Before we go to the message, I would like to thank you all for your valuable prayers. నా యొక్క సందేశంకు వెళ్ళక ముందుగా మీరు నా నిమిత్తమై చేయుచున్న ప్రార్థనలన్నిటి కొరకే నేను దేవునికి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. And our family is a large family. మన యొక్క కుటుంబం, మన యొక్క పెంతికోస్ సంఘం యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబం. We have got our family all over the world. మన లోకమంతటి కూడా మన యొక్క కుటుంబం ఉంటున్నది. And we are able to press forward because we are praying for one another. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొనిచున్నాము గనుకనే మనం ముందుకు కొనసాగిపోచున్నాము. And we are very grateful to God for all your prayers. మీ యొక్క ప్రార్థనల అన్నిటి నిమిత్తమై నేను ఎంతో దేవుని కృతజ్ఞుడనై ఉన్నాను. And especially we thank you all for praying for our late chief pastor during his time of illness. మన గతించిపోయిన మన ప్రధాన పాస్టర్ టి థామస్ గారి నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థన చేసినారు. దాని కొరకు కృతజ్ఞుడై ఉన్నాను. God in his time perfected his work and took him to glory. దేవుడు తన జీవితంలో ఆరంభించిన కార్యమును పరిపూర్ణపరిచి దేవుని యొక్క మహిమలో చేర్చుకొనినాడు. But till the last moment he was very conscious. అయితే చివరి వరకు మరణించే సమయం వరకు కూడా ఆయన మన యొక్క స్పృహలో ఉండి మాట్లాడే చనిపోయించున్నాడు. In one way or the other he was serving God till the last moment of his life. అయితే జీవితం యొక్క చివరి సమయంలో కూడా ఆయన సేవ చేస్తూనే జీవించినాడు. And when he was alive he always spoke about the grace of God. ఆయన ఎప్పుడైతే వేదన కష్టము బలహీనం ఉంటుందో అప్పుడు దేవుని కృపను గురించి మాట్లాడుచున్నాడు. And towards the end of his life also the last words that he uttered was grace, grace. అయితే మరణించే చివరి శ్వాస పీల్చుకునే సమయంలో కృపా 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 అని చెప్పి చనిపోయించున్నాడు. And we too need that experience. మనం కూడా అదే అనుభవంలో వెళ్ళవలెను. When we think of the grace of God, death is no more death to us. మనం ఎప్పుడైతే దేవుని కృపను గురించి ధ్యానిస్తున్నామో మరణం అనేది మరణమే మనకు ఉండదు. Even this morning there may be some of us who are afraid to die. ఉదయ కాలంన కొంతమంది మరణించుటకు ప్రార్థన చేసేవారు ఉంటున్నారు. But dear child of God, you must understand that Jesus already has taken that pain of death upon himself. ప్రియమైన దేవుని యొక్క జనమా, ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే నీ మరణ వేదను ఆయన మోసి ఉన్నాడు. Therefore there is no more death for us. అందుకొరకే ఇక మీదట మనకు మరణమే లేదు. As long as we keep that forgiveness that God gives in our life, there is no fear of death. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఉన్నతమైన ఆ స్థితిని అనుభవమును మన మనసులో పెట్టుకున్నట్లయితే మన జీవితంలో ఆ మరణం అనేది అనుభవించదు. And we can go on claiming the grace of God. Claim the grace of God. ప్రతి దినం కూడా ఆ యొక్క కృపను మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకొనవలను, అడిగి పొందుకొనవలను. And pastor, our late chief pastor is a very good example to every one of us. మన గతించిపోయిన మన ప్రధాన పాస్టర్ గారు
మన ముందు ఎంతో మాదిరిగా అలాగుంటున్నాడు. Shall we all thank God and praise God for the beautiful life that he lived on this earth and having set an example for us. Let's praise God for మన that. ప్రధాన పాస్టర్ గారు గతించిపోయిన వారు మన ముందు ఒక మాదిరి జీవితం పెట్టిపోయించినాడు గనుక మనమందరం చేరి దేవునికి స్తోత్రం చేద్దాము. Hallelujah, 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 hallelujah. Amen. And right now the last meeting in Bombay is going on. ఈ సమయంలో ముంబై పట్టణంలో కూడా కన్వెన్షన్ జరుగుతుంది. And God is blessing the meetings there too. అక్కడ కూడా దేవుడు కూటములను ఆశీర్వదిస్తున్నాడు. And this week we have got two conventions, one at Tuticorin and the other at Trishur. ఈ వారం కూడా తూతుకుడి త్రిశూర్ అనే రెండు స్థలములో కన్వెన్షన్ జరగబోతుంది. Please continue to pray for the blessings of these meetings. ఈ యొక్క కూటమి నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. Praise be to God. దేవుని నామ స్తోత్రం For కలుగును this గాక. morning's meditation, shall we turn to the book of Revelation, chapter 21, verses 9 to 11. ఈ ఉదయకాలము ధ్యాన వాక్యముగా ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 9 నుండి 12 వాక్యములు. అంతటా కడపడి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. And there came unto me one of the 7 angels which had the 7 vials full of the 7 last plagues, and talked with me, saying, Come hither, I will show thee the bride, the Lamb's wife. And he carried me away in the spirit to a great and high mountain, and showed me that great city, the holy Jerusalem, descending out of heaven from God, having the glory of God. And her light was like unto stone, most precious, even like a jasper stone, clear as crystal. Praise be to God. దేవుని నామ స్తోత్రం కలుగును Here గాక. we read about the city of New Jerusalem. ఇక్కడ నూతన యెరూషలేము అనే పట్టణం గురించి చదువుతున్నాము. New Jerusalem is the city that God is building. దేవుడు కట్టుచున్న ఒక నూతన యెరూషలేము పట్టణం అయినది. In one sense we can say that we are that city. ఇంకో విధముగా మనం చూసినట్లయితే మనమే ఆ పట్టణం అయినాము. Every one of us become part of that city. మనమందరం కూడా ఒక్కొక్కరం కూడా ఆ పట్టణంలో మనం భాగస్థులమైనాము. When the word of God talks about the New Testament church of God, when the word of God దేవుని యొక్క వాక్యం అనేది కొత్త నిబంధన కాలం గురించి చెప్పుచున్నప్పుడు we see that it compares the church of God to various things. దేవుని యొక్క సంఘం అనేది అనేక విషయములను పోల్చి మాట్లాడుచున్నది. In some places the church of God is compared to a building. ఒక స్థలంలో దేవుని యొక్క సంఘం అనేది అది కట్టడమునకు పోల్చి చూపిస్తున్నది. In one place the church of God is compared to the wife. ఇంకొక స్థలములో దేవుని యొక్క సంఘం అనేది ద్రాక్ష తోటకు చూపిస్తున్నది. In another place the church of God is compared to a vineyard. ఇంకో స్థలములో దేవుని యొక్క సంఘం అనేది ఆ యొక్క ద్రాక్ష తోటకు చూపిస్తున్నది. In some places the church of God is compared to the wife. ఇంకో స్థలంలో దేవుని యొక్క సంఘం అనేది భార్యకు సాదృశ్యంగా Like చూపిస్తున్నది. this we see so many comparisons are made about the church of God. దేవుని యొక్క సంఘం గురించి అనేక విధములుగా పోల్చి చెప్పబడుచున్నది. And here we read the church of God is compared to that city New Jerusalem. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘం అనేది ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణమునకు చూపిస్తున్నది. And this city is such a glorious city. ఈ పట్టణం అనేది ఎంతో మహిమ చేత నింపబడిన పట్టణం. We must understand the glory of this city. ఈ యొక్క పట్టణం యొక్క మహిమను మనమందరం కూడా గ్రహించవలెను. As we understand the glory of this city, we can understand what God expects from our lives. ఈ పట్టణం యొక్క మహిమను ఎప్పుడైతే గ్రహించగలుగుతున్నావో అప్పుడే మన జీవితంలో నుండి దేవుడు ఏది ఎదురు చూస్తున్నాడనేది మనం గ్రహించగలుగుతున్నాం. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. Here that city has got so many important qualities. ఈ యొక్క పట్టణమునకు అనేక విధములైన మంచి
గుణగణములు లక్షణములు కనబడుచున్నవి. This whole chapter 21 speaks about the various aspects or qualities of that city. ఈ యొక్క 21 అధ్యాయం అనేది ఆ పట్టణమునకు సంబంధించిన అనేక గుణములను అనేక లక్షణములు బోధిస్తున్నది. And the description of that city is given to Saint John. ఈ యొక్క పట్టణం యొక్క వివరణ అనేది పరిశుద్ధుని యోహానుకు దేవుడు బయలుపరిచున్నాడు. There were so many others at that time, but in particular God revealed about that city to Saint John. అయితే ఆ దినములో అనేక పరిశుద్ధులు అనేక అపోస్తలులు ఉన్నప్పటికీ దేవుడు పరిశుద్ధుడైన యోహానుకే ఈ యొక్క దర్శనం చూపించినాడు. In order to show that city to John, యోహానుకు ఆ యొక్క పట్టణం గురించిన పద్ధతిని చూపించక ముందు here he says he carried me away in the spirit to a great and high mountain. ఆయనను ఉన్నతమైన ఎత్తైన పర్వతంలోనికి ఆత్మ ద్వారా తీసుకొని వెళ్ళించినాడు. So only when we go to that great and high mountain we can see that city. ఎప్పుడైతే మనము ఆ ఉన్నతమైన ఎత్తైన స్థలమునకు వెలుచున్నామో అప్పుడే ఆ పట్టణము చూడగలుగుచున్నాము. When you go to the top of a mountain you can see all things that are around you. నువ్వు ఎక్కడైనా సరే ఒక ఉన్నతమైన ఎత్తైన కొండ మీదకి స్థలమునకు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ఆ కింది భాగంలో ఉన్న పట్టణమునంతా చూడగలుగుచున్నావు. He was carried away by the Spirit of God. ఆయనైతే ఆత్మ చేత పైకి కొనుపోబడి ఉంటున్నాడు. Only those who are in the Spirit of God can understand about this city, New Jerusalem. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటున్నారో వారే దేవుని యొక్క పట్టణం గురించి గ్రహించగలుగుచున్నారు. That's why in the past few days we have been always hearing how we should receive the baptism of the Holy Spirit. అందుకొరకే గత దినముల్లో పరిశుద్ధాత్మను గురించిన బాప్తిసం ఎలా పొందవలని మనము బోధింపబడించినది. When we receive the baptism of the Holy Spirit we come into Christ, as we heard last night. నిన్నటి రాత్రి కూడా పరిశుద్ధాత్మే అభిషేకం పొందడం ద్వారా ఎలా క్రీస్తులోనికి వచ్చున్నామనేది బోధింపబడినది. Praise be to God. దేవనామ స్తోత్రములు. And in Christ we can see all that God has for us. మనం యేసు క్రీస్తునందు ఉన్నట్లయితే దేవునిలో ఉన్న సమస్త కార్యము మనం చూడగలుగుచున్నాం. As we heard last night, the whole plan of humanity is found in Christ Jesus. అయితే నిన్నటి రాత్రి మనం విన్న ప్రకారముగా మానవ జాతికి ఉన్న సమస్త కార్యములన్నీ కూడా క్రీస్తులో కనబడుచున్నట్లుగా చూస్తున్నాం. And we also heard how that the whole plan of God is to make man perfect even as God is perfect. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడిగా ఉంటున్నాడో అలాగే మానవ జాతి అంతా కూడా ఎలాగ పరిపూర్ణత చెందవలని మనకు బోధింపబడినది. And as the Lord does that work of making us perfect, దేవుని యొక్క పరిపూర్ణమనే కార్యము మన జీవితంలో జరుగుచున్నప్పుడు we see that hope is laid up for us in heaven. ఆ యొక్క నిరీక్షణ అనేది పరలోకమందు భద్రపరచబడినట్లుగా చూస్తున్నాం. Though we are on this earth, but all our hope and possessions are in heaven. మనము భూమి మీద జీవిస్తున్నప్పటికీ సరే మన యొక్క నిరీక్షణ మన యొక్క స్వాస్థ్యం అనేది పరలోకమందు భద్రపరచబడినట్లుగా చూస్తున్నాం. Every work the Lord does in our life produces something through us. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క కార్యము ఏదో మన యొద్ద నుండి కలగజేయటకే దేవుడు క్రియ చేస్తున్నాడు. But those things are kept in heaven for us. అయితే అవన్నీ కూడా పరలోకములో మన నిమిత్తమై అది భద్రపరచబడి ఉన్నది. That's why when we read about God's people, మనం దేవుని యొక్క ప్రజల గురించి చదివినప్పుడు what does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తున్నది? We are like pilgrims and strangers. మనము యాత్రికులము, మనము పరదేశులమని వాక్యం బోధిస్తున్నది. When you look at a pilgrim, he will not have much possession with him. అయితే యాత్రికునికి తన జీవితంలో ఏ స్వాస్థ్యము తన తోడుగా ఉండడం లేదు. He will just try to keep the minimum that he needs. తనకు కావలసిన అవసరములు కొద్ది మాత్రమే తనతో ఉంచుకున్నట్టుగా చూస్తున్నాము. So also we as God's people, we are like pilgrims on this earth. అందుకొరకే దేవుని యొక్క జనమైన మనము ఈ భూమి మీద జీవించినంత కాలము మనం యాత్రికులము, పరదేశులమై ఉంటున్నాము. We are like strangers in this world. ఈ లోకంలో మనం పరదేశులుగా జీవిస్తున్నాము. When others look at us, they will say he looks very strange. మన వేరే వారు ఎవరైనా మనం చూసినట్లయితే
ఆయన ఒక పరదేశిగా కనబడుతున్నా అని చెప్తున్నాడు. They look very strange, something new. ఆయన ఏదో ఒక క్రొత్తగాను ఒక వింతగా ఈ వ్యక్తి కనబడుచున్నాడే అని మనుషులు When మాట్లాడుతున్నారు. the people of the world look at us, they see they don't look like us, they look very strange. అయితే ప్రజలు మనల్ని చూసినప్పుడు వారు ఒక వింతగా లేకుంటే ఒక ప్రత్యేకమైన మనిషిని చూసినట్లుగానే మనల్ని చూస్తున్నారు. So God's people are strangers in this world. దేవుని యొక్క జనులందరూ ఈ లోకములో పరదేశులుగానే జీవిస్తున్నారు. That's why God has brought us into Christ. అందుకొరకే దేవుడు మనందరినీ క్రీస్తులోనికి తీసుకొని వచ్చినాడు. God has brought us into the Spirit. He has brought us into the Spirit. దేవుడు మనను ఆత్మలోనికి తీసుకొని వచ్చినాడు. Once we are in the Spirit, we don't belong to this world. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మలోనికి వచ్చినామో మనం ఈ లోక సంబంధులము కానే కాదు. As we read in Colossians 3rd chapter, కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము what does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తున్నది? If you are risen with Christ, మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు, then seek those things that are above. పైనున్న వాటినే మీరు వెతుకుడి అని చెప్తున్నాడు. And don't seek for the things that are on this earth. భూ సంబంధమైన వాటి కొరకు మీరు వెతుకుడి అని చెప్తున్నాడు. Read Colossians 3:1 please. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. So we must seek those things that are above. పైనున్న వాటినే మనం వెతుకుచుండవలెను. And which is the place above? ఆ యొక్క పైనున్న స్థలం ఏమిటి? That is the throne of God, where Christ is sitting with God. క్రీస్తు కూర్చున్న ఒక సింహాసనం, తండ్రితో కూర్చున్న ఒక స్థలమును గురించి We బోధిస్తుంది. must look up to the throne of God. మనము దేవుని యొక్క సింహాసనం చూడవలెను. As we look to the throne of God, we will be only desiring the things that are found there. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనము చూస్తున్నామో అందులో ఉన్న కార్యములను మనం తేరి చూడగలుగుతున్నాము. This throne of God is found in New Jerusalem. ఈ యొక్క సింహాసనం అనేది నూతన యెరూషలేం పట్టణంలో ఉన్నది. This throne of God can be called by so many names. ఈ యొక్క సింహాసనమునకు అనేక పేర్లు పెట్టబడి ఉన్నది. This throne of God is also called Zion. ఈ యొక్క సింహాసనమే సియోన్ అని పిలువబడుచున్నది. It's also called New Jerusalem. నూతన యెరూషలేం పట్టణం అని పిలువబడుచున్నది. Praise be to God. దేవుని నామ So we స్తోత్రములు. must look at that New Jerusalem or Zion and always desire for the things that are found there. ఎప్పుడైతే ఆ యొక్క నూతన యెరూషలేం పట్టణం గురించిన ఆసక్తి కలిగి ఉంచినావో అందులో ఉన్న కార్యములను వెతుకొనగలుగుచున్నావు. And that's the reason why God has filled us with the Holy Spirit. అందుకొరకే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి ఉన్నాడు. Those who have received the baptism of the Holy Spirit, they can see the things that are at the right hand of God, where Christ sitteth. పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఎంతమంది నింపబడి ఉన్నారో దేవకుమారుడు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్న విషయంలో చూడగలుగుతున్నారు. But those who don't have the Spirit of God, they will be only able to see to a certain height. ఎంతమందికి అయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేదో వారు ఒక కొలత వరకే ప్రభు కార్యములు చూడగలుగుతున్నారు. But they will not be able to see clearly the things that God is preparing for us. అయితే దేవుడు వారి నిమిత్తమై ఏర్పరచబడిన కార్యములు సిద్ధపరచబడిన కార్యములు వారు తేటగా చూడలేకపోతున్నారు. When we are not able to see clearly those things, we will be attracted by the things of this earth. ఎప్పుడైతే మనము పరలోకమందున పైనున్న కార్యములను తేటగా చూడలేకపోతున్నామో అప్పుడే లోక కార్యములు మనల్ని ఆకర్షించుచున్నవి. Today, are you being attracted by the things of the world? ఈ దినము లేకుంటే ఈ దినములలో నీవు ఈ లోక సంబంధమైన కార్యముల చేత ఆకర్షింపబడుచున్నావా? Just search and see what are the things that are attracting you. నిన్ను ఈ లోకములో ఏ కార్యములు ఆకర్షించునవని పరీక్షించుకొనుము. You come into the Spirit of God. నీవు దేవుని యొక్క ఆత్మలోనికి రావలెను. And the Spirit of God will lift you up to a higher ground. ఎప్పుడైతే దేవుని ఆత్మలో ఉంటున్నావో దేవుని ఆత్మ ఉన్నతమైన స్థలంలోనికి నిన్ను తీసుకొని వెలుచున్నది. And from there you can see all things that God is preparing for you and me. అక్కడ నుండి నీ నిమిత్తమై నా నిమిత్తమై సిద్ధపరిచిన కార్యములన్నీ నువ్వు తేటగా చూడగలుగుతున్నావు. And when we are in the Spirit, మనం ఎప్పుడైతే ఆత్మలో ఉంటున్నామో we are united with the church of God, we are united with the servants of God. మనం దేవుని యొక్క సంఘముతోను
దేవుని యొక్క పరిశుద్ధమైన సేవకులతోనూ మనం ఐక్యత కలిగి ఉంటున్నాము. As we read in 1 Corinthians chapter 12 verse 13, మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం మనం చదివినప్పుడు, there we are all made to drink of that same spirit and we are united in that one body. మనము ఒకే ఆత్మను పానీయం చేసినాము, మనము ఒకే శరీరముగా మార్చబడినామని చెప్తున్నాడు. The Spirit of God brings us as a body of Christ. దేవుని యొక్క ఆత్మ అనేది మనందరినీ క్రీస్తు సంఘములోనికి తీసుకొని వస్తున్నది. And that body is called the church of God. ఆ శరీరమే దేవుని యొక్క సంఘం. This building is not the church of God. ఈ యొక్క కట్టడం అనేది దేవుని సంఘం కాదు. It is God's people who are filled with the Spirit. They are united as a church of God. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆత్మ చేత ఐక్యపరచబడి దేవుని యొక్క సంఘంగా పిలువబడుచున్నారు. And God also gives apostles and prophets in order to unite them. మనను ఐక్యపరచగాను దేవుడు అపోస్తలులను ప్రవక్తలను ఇచ్చినాడు. In Ephesians 2nd chapter, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము in verses 19 and 20, 19-20 వాక్యం చదివినప్పుడు, we read that we are no more strangers and pilgrims. మనం ఇక మీదట పరదేశమును మనం యాత్రికులుగా ఉండడం లేదు. In one place it said we are strangers and pilgrims. ఒక స్థలములో మనం పరదేశము యాత్రికులము చెప్పబడుచున్నది. But here it is said we are no more strangers. అందుకొరకు ఇక మీదట మన పరదేశులమై ఉండక, we are no more strangers and foreigners. మనము పరిజనులను పరదేశులమై ఉండక, but we are fellow citizens with the saints and of the household of God. మనము దేవుని యొక్క ఇంటి వారితోనూ దేవుని యొక్క ప్రజలతోనూ మనము ఏక మనస్కులమై ఉంటున్నాము. Our citizenship is in heaven. మన యొక్క పౌరస్థితి అనేది పరలోకంలో ఉన్నది. Our citizenship is in New Jerusalem and Zion. మన యొక్క పౌరస్థితి అనేది నూతన యెరూషలేము పట్టణము సియోనులో ఉంటున్నది. Though we are foreigners and strangers to the people of this world, ఈ లోకంలో మనము పరదేశంగాను యాత్రికులుగా కనబడినప్పటికీ, but as far as saints of God are concerned, we are of the same country. అయితే పరిశుద్ధుల విషయంలో మనం చూస్తే మనమందరం కూడా ఒకే దేశంలకు సంబంధించిన వారు. And you know, when you see, you can at once know them that these people belong to the same country. అయితే కొంతమందిని మనం చూసిన వెంటనే వారు ఆ దేశంకు సంబంధించిన వారని మనం గుర్తుపట్టగలుగుతున్నాం. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. Once somebody wanted to come from overseas to the place where I was serving. సేవ చేస్తున్న మీ స్థలంలో వేరే ఒక ప్రాంతం నుంచి ఒక పరదేశిగా a believer wanted to come. విశ్వాసి రావాలని తలుస్తున్నాడు. So he wrote to me, Pastor, send somebody to meet me at the airport. పాస్టర్ గారు నన్ను ఎవరైనా కలుసుకుంటే గాను ఎయిర్పోర్ట్ కు పంపించమని అడుగుతున్నారు. But he didn't send any photos. అయితే వారు ఎటువంటి ఫోటోలు పంపించడం లేదు. He didn't give any description. ఎటువంటి వివరణ వారు చెప్పడం లేదు. All we know was his name. అయితే పేరు మాత్రమే తెలుసు. So the brother who goes to the airport, I told him, how are you going to find it? అయితే నేను ఆ సోదరుని చెప్తున్నాను, ఒకవేళ ఆ వ్యక్తి వచ్చినట్టు నువ్వు ఎలా గుర్తుపట్టగలడు? He said, Pastor, don't worry, we know our believers. అప్పుడు ఆ సహోదరుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఏం చింతపడకండి, మన సహోదరుల గురించి మనము సులభంగా గుర్తుపట్టగలము. They can be any country, but the one look we know they are our believers. అయితే నువ్వు ఏ దేశానికి సంబంధించినప్పటికీ సరే వారు మన ప్రజలు అని గుర్తుపట్టే ఒక అవకాశం ఉన్నది. You look at them, you know whether they are believers or not believers. నువ్వు ఎప్పుడైతే వారిని చూడగలుగుతున్నావో నువ్వు వారు విశ్వాసులా కాదా అనేది గుర్తుపట్టగలము. I asked that brother, how can you find out? మళ్ళీ తిరిగి అడిగాను, నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? He said, you look at them, there won't be any jewelry. అయితే వారు చూసిన వెంటనే వారికి ఎటువంటి ఆభరణములు ఎటువంటి నగలు వారి చేతిలో వారి ఒక మెడలో ఉండవు. That is one sign they are our believer. ఒక విధంగా వారు మన విశ్వాసాన్ని గుర్తుపట్టవచ్చును. You look at their face, there's no painting, no makeup. అయితే వారి ముఖంలో చూడండి, వారిలో ఎటువంటి అలంకారం లేదు, పెయింట్ వేయరు, లేకుంటే పౌడర్ పెట్టరు. Then we know that these are our believers. అప్పుడు వెంటనే గుర్తుపట్టవచ్చు వీరు మన విశ్వాసులని. Look at the dressing, they will be very simple. We know they are our believers. వారి వస్త్రంలో చూడండి, వారు ఎంతో సాధారణంగా ధరించుకుంటున్నారు. దాని ద్వారా మనం తెలుసుకొనవచ్చు వారు మన విశ్వాసులని. Thank God, but what all the signs that brother said was quite true. ఆ సహోదరుడు చెప్పినట్లుగానే ఆ గుర్తులన్నీ నిశ్చయంగా సరి అయించినది. And that brother
very easily was able to locate that believer. అందుకొరకే ఆ యొక్క సౌలుడు అతి సులభంగా ఆ విశ్వాసిని గుర్తుపట్టగలిగాడు. Though that brother did not wear the same costume that I was wearing, నేను వేసుకున్నట్లుగానే ఈ తెల్లని వస్త్రములు ఆయన వేసుకోలేదు. Still the believer was able to identify he's our worker. అయినప్పటికీ సరే ఆ యొక్క విశ్వాసి మన సేవకుడు అని వెంటనే గుర్తుపట్టగలిగాడు. Because we are all of the same country. కిందగనగా మనమందరం ఒకే దేశంలోకి చెందిన వారం. We belong to New Jerusalem and Zion. మనం నూతన యెరూషలేము పట్టణం సియోనుకు చెందిన వారం. All those who belong to New Jerusalem and Zion, shall we shout one hallelujah? నూతన యెరూషలేము పట్టణంలోకి చెందిన సియోను యెరూషలేము సంబంధించిన వారం తలంచే వారందరూ కూడా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. Hallelujah. Amen. Yes, very soon Jesus is coming to take away this New Jerusalem and అతి Zion. త్వరలోనే ఈ నూతన యెరూషలేము పట్టణం తీసుకొని పెట్టగానే ప్రభు వచ్చున్నాడు. Our city, our citizenship is high above there. మన యొక్క పౌరస్థితి అనేది ఆ యొక్క పైనున్న ఉన్నతమైన భాగంలో ఉన్నది. So when the worldly people look at us, they look at us as strangers. అయితే లోకస్తులు ఎప్పుడైతే మనం చూస్తున్నారో మనం చూసిన వెంటనే వీరు అన్ని జనులు కూడా పరదేశులు అని చెప్తున్నారు. They know that these people don't belong to this world. అయితే ఈ ప్రజలు ఈ లోక సంబంధులు కారే అని వాళ్ళు చెప్తున్నారు. Praise be to God. దేవునామ స్తోత్రములు. When we are in the spirit, we can live that life. ఎప్పుడైతే మనం ఆత్మలో జీవించగలుగుతున్నామో అప్పుడే అనుభవించగలుగుతున్నాం. That's why the word of God says that we must live in the spirit. అందుకొరకు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది మనమందరము ఆత్మలో ఉండవలెను. We must walk in the spirit. మనము ఆత్మలో నడవవలెను. Read Galatians chapter 5 verse 25. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. If we live in the Spirit, let us also walk in the Spirit. So if we live in the spirit, then we have to also walk in the spirit. మనం ఆత్మలో జీవించు వారమైనట్లయితే మనము ఆత్మలో నడుచుకొనవలెను. When we are in the church, of course we got no problem because we are all of the same mind. అయితే సంఘంలో మంచునైతే మనమందరం ఏక మనసు కలిగి ఉంటున్నాం కనుక ఏ సమస్య లేదు. But when we go to the world, నువ్వు ఎప్పుడైతే లోకం వెళ్తున్నావో, when we go to a working place, నువ్వు పని చేసే స్థలంలోకి వెళ్తున్నావో, the people around us are not of that same mind. అయితే మన చుట్టూన్న ప్రజలు మన వంటి మనసు కలిగిన వారు కాదు. That's where conflict comes. Conflict. అంటే కొద్ది వ్యతిరేకంగానే కనబడుచున్నది. They may not like the way that we do things. మనము ఉన్న స్థితిని బట్టి వారు ఉండడం లేదు. They may not like the way we dress. మనము ధరించుకున్న వస్త్రం తిరిగి వారు ధరించుకోవడం లేదు. They say, why are you not dressing like us? అయితే మా వలె మీరు ఎందుకు వస్త్రం ధరించడం లేదని వారు అడుగుతున్నారు. Why are you not speaking like us, talking like us? మా వలె ఎందుకు మీరు పదే పదే మాతో మాట్లాడకుండా ఉంటారని అడుగుతున్నారు. You know, the place of study where I was studying, నేను ఎక్కడైతే నేను చదువుకున్నాను ఆ స్థలంలో group of young people, అక్కడ యవనస్తుల గుంపు ఉంటుంది. they will be talking all kinds of filth. అయితే అనేక విధములైన అపవిత్ర మాటలు వారు మాట్లాడుతూనే ఉంటారు. But the moment they see me coming, they will all keep quiet. ఎప్పుడైతే నేను వచ్చి చూస్తుంటారో వెంటనే వారందరూ నోరు మూసుకుంటారు. They will say this person won't like all these things. అయితే ఈ యొక్క వ్యక్తి ఇటువంటి అన్ని ఇష్టం లేదని వారు they won't talk anything. అందుకొరకు మనం మాట్లాడకూడదు. They know that we are different from them. అయితే వారి నుండి మనం ప్రత్యేకింపబడిన వారము వ్యత్యాసం ఉన్నామని గుర్తుపడుతున్నాం. Yes, we have to show that difference in our lives. మన జీవితం ద్వారా ఈ యొక్క వ్యత్యాసం అనేది లోకములో చూపించవలెను. That's only possible when we live in the spirit. నువ్వు ఆత్మలో జీవించినప్పుడే అది నీకు సాధ్యమవుతున్నది. Are you living in the spirit today? ఈ దినమున నీవు ఆత్మలో జీవించున్నావా? Or else once you go to your working place, are you following the crowd around you? ఎప్పుడైతే నీవు ఆ యొక్క పనిచేసే స్థలంలో వెళ్తున్నావో వారి మధ్యలో వారి వలె నువ్వు జీవిస్తున్నావా? Are you dressing like them? వారి వలె నువ్వు వస్త్రం ధరిస్తున్నావా? Are you talking like them? వారి వలనే నువ్వు మాట్లాడుచున్నావా? Are you getting involved in all kinds of wrong conversations? అయితే అనేక విధములైన వ్యర్థమైన మాటల్లో నువ్వు వారితో కూడా కలిసిపోచున్నావా? If that be so, you cannot be called
as New Jerusalem or Zion. సోదరా సోదరి, అలాగు నువ్వు జీవించినట్లయితే నువ్వు నూతన యెరూషలేము పట్టణముగా పిలువబడడం లేదు. Even those young people who have got a call for the coming of for the ministry, యవనస్తులను దేవుని యొక్క సేవకు పిలుస్తున్నప్పుడు even while you are in the world, you must live like a servant of God. అయితే ఈ లోకంలో నువ్వు దాసునిగా జీవించవలసి ఉంటుంది. So the life of Zion doesn't start after you come into the faith home. నువ్వు దేవుని యొక్క The life of Zion doesn't start after you come into the faith home. సియోను యొక్క జీవితం అనేది నువ్వు సేవకు వచ్చిన తర్వాత, విశ్వాసంకు వచ్చిన తర్వాత ప్రారంభించబడడం లేదు. Oh, it will start even before you come into the faith home. విశ్వాస గృహమునకు రాక ముందుగానే నీ సియోను జీవితం అనేది And ప్రారంభించబడుతుంది. that's how the saints of God had taught us. అలాగునే పరిశుద్ధులు మాకు నేర్పించినారు. So even before we came for the ministry, people considered us as servants of God. ఎప్పుడైతే సేవకు రాక ముందుగానే వారు దేవుని యొక్క సేవకులుగానే వారు తలంచుకుంటూ జీవిస్తున్నారు. I know there was a believer in our church who was quite wealthy. అయితే ఒక విశ్వాసి మా సంఘములో మంచి ఒక డబ్బు ఉన్న వ్యక్తి అయించున్నాడు. And she would always like to offer something to the church. సంఘానికి ఎప్పుడు కూడా డబ్బులు సహాయం చేయించినది. But before she buys anything, she will call me over the phone. Brother, you must come and choose because you may know the right thing for the church of God. అయితే వారు ఫోన్ చేసి చెప్తున్నారు, సహోదరుడా, ఏ కార్యములు ఏ విధంగా ఎన్నుకోవాలో నీకు బాగా తెలుసు కనుక నీ వచ్చి వాటిని ఎన్నుకోమని చెప్తున్నారు. So she considered me as a servant of God even before I came for the ministry. నేను సేవకు రాక ముందుగానే ఆమె నన్ను ఒక సేవకునిగానే తలంచినది. So as if you have got a call for Zion, you must live that life of Zion while you are in this world. ఈ లోకంలో ఉంటున్నప్పుడే నీకు సియోను పిలుపు దొరికినట్లయితే నువ్వు చిన్న వయసులో నుండి సియోను యొక్క జీవితం నువ్వు చేస్తూనే ఉండవలను. Praise be to God. దేవునామ స్తోత్రం. Therefore, if the Lord has called you for Zion, don't wait till you come into the ministry, but live that life right from your house. దేవుడు నిన్ను సియోనుకు పిలిచినట్లయితే సేవకు రాక ముందుగానే ఆ యొక్క సియోను యొక్క జీవితం నువ్వు జీవిస్తూనే ఉండవలను. That's possible only when we are in the spirit. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఉంటున్నావో అప్పుడే నీకు సాధ్యం అవుతున్నది. We must be in the spirit. We must live in the spirit, walk in the spirit. అందుకొరకే మనం ఆత్మలో ఉండవలను, ఆత్మలో మనం జీవించవలను, ఆత్మలో నడుచుకొనవలను. In Romans 8:14 we read, we must be led by the Spirit of God. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో ఆత్మ చేత మీరు నడిపింపబడవాలని చెప్పబడుచున్నది. The Spirit of God will guide you. దేవుని యొక్క ఆత్మ నీకు నడిపింపును కలుగజేయుచున్నది. When you are in the church, servants of God will guide you. అయితే సంఘములో దేవుని యొక్క సేవకులు మిమ్మల్ని నడిపించున్నారు. But when you are outside, who is going to guide you? అయితే నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎవరు బోధిస్తున్నారు? Say some of you are sent for a job, say to Jammu Kashmir, which is right on the north. అయితే నీవు పని నిమిత్తమై జమ్మూ కాశ్మీర్ కి నిన్ను పంపించినట్లయితే there the servants of God are not there. అక్కడ సేవకులు లేరు. You are all alone there. నువ్వు ఒంటరిగా అక్కడ పనిచేస్తున్నావు. Then who is going to guide you? అయితే నేను ఎవరు మార్గదర్శిగా నడిపిస్తున్నావు? The Spirit of God will guide you. దేవుని యొక్క ఆత్మ నీకు మార్గం చూపించి నడిపించును. The word that you have heard from the servants of God will guide you. అయితే దేవుని యొక్క సేవకుల దగ్గర నుంచి విన్న మాటలను బట్టి నిన్ను నడిపించును. So we need the guidance of the Spirit in our lives. అందుకొరకే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండవలెను. Suddenly the Spirit of God will tell you, you don't go there. అయితే దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు అక్కడ వెళ్ళకూడదని బోధిస్తున్నది. He will tell you, go afterwards, not now. అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు, తర్వాత వెళ్ళమని ఆత్మ బోధిస్తున్నది. He will tell you, now you go and pray. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థించమని He బోధిస్తున్నది. will wake you up in the night. అయితే రాత్రి వేళ నువ్వు లేచి ప్రార్థించేము. Wake up and pray. లేచి నువ్వు ప్రార్థించమని You చెప్తున్నావు. must follow the guidance of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపునకు ఎల్లప్పుడూ నువ్వు కూడా లోబడవలెను. Then He will do the work of transformation in our lives. అప్పుడే గాని మన యొక్క జీవితంలో దినదినము రూపాంతరపరిచే కార్యము జరుగుచున్నది. He will change our character. మన స్వభావమును He మార్చబడుచున్నది. will make our character like the character of Jesus. మన యొక్క స్వభావం అనేది ప్రభువైన యేసుక్రీస్తు స్వభావములుగా మార్చబడుచున్నది. That's why we must always be in the Spirit. అందుకొరకే ఎల్లప్పుడు మనం దేవుని యొక్క ఆత్మలో ఉండవలెను. When we are in the Spirit, we can see New Jerusalem. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఉంటున్నావో అప్పుడే నూతన యెరూషలేము పట్టణము చూడగలుగుచున్నావు. We know that building is coming to a completion.
మనకందరికి తెలుసు ఆ యొక్క పట్టణం యొక్క కట్టడం అనేది త్వరగా ముగించబడుచున్నది. We know that very soon Jesus is going to come. మనకందరికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు అది త్వరగా Oh, రాబోచున్నాడు. he's going to take us to that New Jerusalem. ఆ నూతన పట్టణం మనం తీసుకొని వెళ్ళటకు రాబోచున్నాడు. Yes, you must be in the Spirit. అందుకొరకే నువ్వు ఆత్మలో ఉండవలెను. As we read in the Ephesians chapter 4 verse 30, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం చదివినప్పుడు, when you disobey the Spirit of God, దేవుని యొక్క ఆత్మకు అవిధేయత చూపించినట్లయితే, when he tells you to pray and when you don't pray, ఆ ఆత్మైన వారు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయనట్లయితే, when he tells you don't go and you go, ఒకవేళ ఆత్మైన వారు వెళ్ళవద్దన్నప్పుడు నువ్వు వెళ్ళినట్లయితే, when the Spirit of God tells you don't do that and you do it, ఎప్పుడైతే ఆత్మైన వారు అలా చేయకూడనప్పుడు నువ్వు చేసినట్లయితే, what does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తున్నది? Ephesians 4:30 says he is grieved within us. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఆత్మ దుఃఖపడుచునని చెప్పబడుచున్నది. Say when you are angry with a person, the Holy Spirit is grieved. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకుంటున్నావో ఆత్మ దుఃఖపడుచున్నది. When you don't forgive a person, the Holy Spirit is grieved. ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావో ఆత్మ వెంటనే దుఃఖపడుచున్నది. When you do anything against the word of God, the Holy Spirit is grieved. దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా ఏ కార్యం చేసినప్పటికీ ఆత్మైన వారు దుఃఖపడుచున్నారు. If you harbor hatred in your heart, the Holy Spirit is grieved. నీ యొక్క అంతరంగములో ద్వేషమనే పెట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుచున్నాడు. That's why in Ephesians 4:30 we read, grieve not the Holy Spirit, whereby you are sealed unto the day of redemption. అందుకొరకు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యంలో మనం చదువుతున్నాము, విమోచన దినం వరకు మీరు ముద్ర వేయబడి ఉన్నారు గనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. After grieving the Holy Spirit, you cannot expect the Holy Spirit to help you. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తారని తలంచవద్దు. Therefore, if you have grieved the Holy Spirit, we must repent and come back to him. అందుకొరకే సోదరా సోదరి, నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లయితే ఉదయకాలమున పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరగవలెను. Once again receive pardon, receive forgiveness and cleanse our hearts. మరొకసారి క్షమాపణ అడగవలెను, దేవుని యొక్క క్షమాపణ పొందవలెను, దేవుని యొక్క సన్నిధిలో తిరిగి పొందుకొనవలెను. Once you have grieved the Holy Spirit, your vision about New Jerusalem becomes dim. ఒక పర్యాయం పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లయితే ఆ నూతన పట్టణం యొక్క దర్శనం పోగొట్టుకుంటున్నావు. You will not be able to see that New Jerusalem clearly. ఆ నూతన పట్టణం అనేది నువ్వు తేటగా చూడలేకపోతున్నావు. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. And secondly, we see that the Spirit of God took him to a high mountain. రెండోది మనం చూస్తే దేవుని యొక్క ఆత్మైన వారు పరిశుద్ధ యోహాను ఉన్నతమైన పర్వతం మీద తీసుకుని వెళ్ళింది. It is from that high mountain that he was able to see New Jerusalem. ఆ ఎత్తైన పట్టణం నుండి యెరూషలేం పట్టణమును చూడగలుగుతున్నాడు. What does this high mountain show? ఈ ఎత్తైన పర్వతం ఏంటిది? This high mountain speaks about various spiritual experiences. ఎత్తైన పర్వతం అనేది ఆత్మ సంబంధమైన అనేక అర్థములు ఇస్తున్నది. But tonight, this morning, I will just give you a few experiences which can be compared to a high mountain. ఉన్నతమైన పర్వతం గురించి మనం పోల్చి చూసుకుంటే గాను ఈ దినమున నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. First, what does high mountain show? మొట్టమొదట ఉన్నతమైన పర్వతం దేని చూపిస్తున్నది? High mountain speaks about a life of separation. ఎత్తైన పర్వతం అనేది అది మన ప్రత్యేకమైన జీవితంలో చూపిస్తున్నది. When we read in Exodus chapter 24, నిర్గమకాండం 24వ అధ్యాయము in verse 18 we read about how Moses went up to the mountain, top of the mountain. 18వ వాక్యంలో మనం చదివినట్లయితే ఆయన ఆ యొక్క సీనాయి పర్వతం మీద కొండ మీదకి ఎలాగపోయినాడో మనం చూస్తున్నాం. We read how the Lord came down on Mount Sinai. అయితే దేవుడు ఎలాగున సీనాయి పర్వతం మీద దిగి వచ్చినాడు. And the whole mountain was filled with the cloud of God. ఆ పర్వతం అంతా కూడా దేవుని యొక్క మహిమ చేత మేఘముల చేత కప్పబడినది. And Moses went to the top of the mountain. అయితే మోషే ఆ ఉన్నతమైన ఎత్తైన పర్వతం వెళ్ళినాడు. But where were the people of God? అయితే దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉన్నారు? They were at the bottom of the mountain. వారి యొక్క కొండ యొక్క అడుగు భాగంలో ఉంటున్నారు. Then we read about another group of people. ఇంకో గుంపు వారు చదువుతున్నాము. They are Aaron, ఆరోను and his sons, ఆయన కుమారులు, and the nobles.
ప్రధానులు they also climbed the mountain but did not go to the top of the mountain. వారు కూడా మోషేతోని కొద్ది వరకే ఆ యొక్క పర్వతం ఎక్కగలిగినారు కానీ ఆ ఎత్తైన పర్వతమునకు వారు వెళ్ళలేదు. But Moses went to the top of the mountain. అయితే మోషే మాత్రమే ఎత్తైన పర్వతం ఎక్కగలిగినాడు. Totally separated. పూర్ణంగా వారితో ప్రత్యేకపరచుకున్నాడు. And on the top of the mountain what happened? Read that verse 18 please. అయితే ఆ ఎత్తైన పర్వతంలో ఏం సంభవించింది అనేది ఆ 18వ వాక్యం చదవండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేళ్ల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. And Moses went into the midst of the cloud and gat him up into the mount. And Moses was in the mount 40 days and 40 nights. There he was 40 days and 40 nights. అక్కడ 40 దివా రాత్రములు గడిపినట్లుగా చూస్తున్నాం. If you read properly you can understand he was able to enjoy the goodness of God there. అక్కడ దేవుని యొక్క శ్రేష్టతను అక్కడ అనుభవించగలిగినాడు. He was able to enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగినాడు. Are you finding it difficult to enjoy God's presence? కొన్ని పర్యాయములు నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతున్నావు. Go to the top of the mountain. Go to the top of the mountain. ఎత్తైన పర్వతమునకు వెళ్ళవలెను. Leave all things behind. అన్ని కార్యమును విడిచిపెట్టవలెను. And go to the top of the mountain. ఎత్తైన పర్వతమును ఎక్కవలెను. There you can enjoy God's presence. దేవుని యొక్క సన్నిధిని అక్కడ నువ్వు అనుభవించగలవు. Here when Moses went there, God spoke with Moses. మోషే ఎప్పుడైతే ఎత్తైన పర్వతం వెళ్ళినాడో దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. God gave him the covenant, the tablets of the covenant. దేవుడైతే ఆ యొక్క ఆజ్ఞలతో కూడిన పలకలను రాసి అతనికి ఇచ్చినాడు. When we go to the top of the mountain, God will speak to us and give us our needed counsel for us. మనం ఎత్తైన పర్వతంలోకి ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ దేవుడు మనకు కావలసిన ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. So we must always try to find a time to be alone with God. అనేక పర్యాయములు మన జీవితంలో దేవునితో ఒంటరిగా గడిపే సమయమును మనం ఏర్పరచుకోవలెను. And that's where God can speak to us. అప్పుడే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. We can see that new Jerusalem. అప్పుడే గాని నూతన యెరూషలేము పట్టణం చూడగలుగుచున్నాం. Another explanation for this mountain. అయితే రెండవది ఆ యొక్క పర్వతం గురించి మనం వివరించి It speaks about a life of prayer. అది ప్రార్థన జీవితం చూపిస్తున్నది. And when we read in Song of Solomon chapter 2 verse 14, పరమగీతములు 2వ అధ్యాయము 14వ వాక్యం మనం చదివినప్పుడు there we read about the bride that she is in the cleft of the rock. అయితే అక్కడ పెళ్లి కుమార్తె ఆ యొక్క బండ సందులో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. That speaks about a life where you are just hidden in the life of prayer. అది నీ ప్రార్థన జీవితమును ఒక మరుగైన జీవితమును అది చూపిస్తున్నది. We are called to go alone, to be alone with God in prayer. మనము ప్రార్థనలో దేవునితో ప్రత్యేకంగా ఒంటరిగా ఆయనతో గడపవలెను. We see the same experience in the Lord Jesus Christ. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవంలో చూడగలుగుతున్నాం. In Matthew chapter 14, మత్తయి సువార్త 14వ అధ్యాయము in verse 23 we read that the Lord was alone on the top of the mountain. 23వ వచనంలో మనం చదివినట్లయితే ఆయన కొండ మీదకి ఎక్కి ఒంటరిగా ఉన్నాడని చూస్తున్నాం. What was he doing on the top of the mountain? ఆ ఎత్తైన కొండ మీద ఏం చేస్తున్నాడు? He was praying to the Father. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. Oh yes, we need that prayer life. మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం అవసరమైనది. That prayer life will help us to see New Jerusalem. ఆ ప్రార్థన జీవితమే నూతన యెరూషలేము పట్టణం చూచుటకు సహాయం చేయుచున్నది. And that prayer life will change our lives. ఆ ప్రార్థన జీవితమే మన జీవితంను మార్చుచున్నది. When we read about Jesus on the Mount of Transfiguration, ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు when he prayed, the word of God says his whole face changed. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖం అనేది ప్రకాశించినని చూస్తున్నాం. You can read for yourself in Luke chapter 9 verse 29. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యంలో చదువుతున్నాము. And he prayed, and as he prayed, the fashion of his countenance was altered. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఆయన ముఖం అనేది ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. So when we on the top of the mountain, there is a change taking place in our lives. మన జీవితంలో కూడా ఎత్తైన కొండ మీదకి ఎక్కినట్లయితే మన జీవితంలో రూపాంతరం అనే కార్యం జరుగుతున్నది. And the more we are changed, the more we can see that
New Jerusalem clearly. ఎంతగా నువ్వు రూపాంతరం పరచబడి మార్చబడుచున్నావో అంతగా నూతన యెరూషలేము పట్టణం తేటగా చూడగలుగుచున్నావు. Praise be to God. దేవునామ So స్తోత్రములు. mountain speaks about a life of prayer. పర్వతములు అనేటివి అది ప్రార్థన జీవితం చూపిస్తున్నది. And at the same time, the mountain also speaks about a life of sufferings. అయితే ఈ పర్వతం అనేది ఇంకొక విధముగా మనం ధ్యానించినట్టయితే అది శ్రమలను చూపిస్తున్నది. Both this prayer, sufferings all go together. ఈ ప్రార్థనలు ఈ శ్రమలు అన్ని కూడా కలిసి వెలుచున్నవి. That's why when we read in Song of Solomon chapter 4, అయితే పరమగీతములు 4వ అధ్యాయము in verse 6 we read about the mountain of myrrh and the mountain of frankincense. అయితే 6వ వచనములో మనం చదివినట్లయితే Read that. గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. Until the day break and the shadows flee away, I will get me to the mountain of myrrh and to the hill of frankincense. Mountain of myrrh and hill of frankincense. గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములని చెప్పబడుచున్నది. In one sense it speaks about prayer and praise. ఒక విధంగా ధ్యానించినట్లయితే ప్రార్థన స్తోత్రంను చూపిస్తున్నది. Myrrh all speaks about prayer and frankincense speaks about praise. అయితే గోపురసమనేమో ప్రార్థన జీవితం చూపిస్తుంది, సాంబ్రాణి పర్వతం అనేది అది స్తోత్రంలో How చూపిస్తున్నది. many of us climb to that mountain of myrrh and frankincense every day? అయితే ఎంతమంది ప్రతిదినం కూడా ఈ యొక్క గోపురస పర్వతమునకును సాంబ్రాణి పర్వతమునకు ఎక్కుచున్నారు? How many hours do you pray or you spend your time on these mountains? ఈ పర్వతముల పైన ఎన్ని గంటల సమయము నీవు ప్రార్థనలో గడపగలుగుచున్నావు? You spend only 2 minutes 2 నిమిషాలేనా, or 5 minutes 5 నిమిషాలేనా, or 10 minutes? 10 నిమిషాలు మాత్రమేనా? How many minutes do you spend on top of this mountain? ఈ పర్వతముల మీద ఎన్ని నిమిషాలు నువ్వు ప్రార్థనలో గడుపుచున్నావు? The more you spend your time on these mountains, the more you can see New Jerusalem. ఎంతగా ఎక్కువగా సమయము ఈ పర్వతం మీద గడుపుచున్నావో అంతగా దేవుని యొక్క సన్నిధిని చూడగలుగుచున్నావు. At the same time, myrrh also speaks about sufferings. ఈ గోపురసం అనే పర్వతము అది మన శ్రమలకు చూపిస్తున్నది. What's the taste of myrrh? ఈ గోపురసం రుచి ఎలా ఉంటుంది తెలుసునా? Myrrh. Anyone? Any young people here? ఎవరికైనా తెలుసా యవనస్తులు ఇక్కడికి గోపురసం? What's the taste of myrrh? No young people. You're young people? Nobody is young here? యవనస్తులు ఇక్కడ ఎవరు లేరా? All are old. What's the taste of myrrh? గోపురసం అనగా ఏంటి? Myrrh. It's bitter. Myrrh is గోపురసం యొక్క bitter. రుచి ఏంటి? Bitter speaks about sufferings. అది చేదైన ఒక అనుభవమును శ్రమలకు చూపిస్తుంది. When we climb up that mountain of myrrh, we see we can be ready for the coming of the Lord. గోపురసం అనే పర్వతంను నువ్వు ఎప్పుడైతే ఎక్కుతున్నావో ఈ శ్రమల్లో దేవుని యొక్క రాకడకు నువ్వు సిద్ధపడగలుగుచున్నావు. We must be willing to suffer for the Lord. మనము దేవుని నిమిత్తమై శ్రమపడటకు మంచి మనసు కలిగి ఉండవలెను. Of course, suffering will not be sweet. అయితే శ్రమలంటివి మనకు రుచిగాను తీపిగాను మనకు ఉండడం లేదు. I remember once one young man told me, ఒక యవనస్తుడు ఇలాగ చెప్పినాడు, he says, I'm joining the military నేను ఒక సైన్యంలో చేర్చున్నాను, and I want to become an officer. నేను ఒక గొప్ప అధికారిగా మారవలను. And he was so happy about it. దాని గురించి ఎంతో సంతోషపడుచున్నా. But I told him, but you are not willing to suffer. How are you going to suffer there in the military? అప్పుడు నేను చెప్పాను, అయ్యా నువ్వు శ్రమపడ్డ కష్టపడ్డానికి నీకు ఇష్టం లేదు, నువ్వు ఎలాగూ ఆ యొక్క మిలిటరీలో పోయి చేరుతావని అడిగాను. He said, no, I'm going to be an officer and command everybody. అయితే ఆయన చెప్తున్నాడు, నేను వెంటనే ఆఫీసర్ అయిపోతాను, అందరి మీద అధికారం నడిపిస్తాను. But when he went into the military, 1 week's time, he was almost in tears. అయితే ఆయన మిలిటరీలో ప్రవేశించాడు, ఒక వారంలోనే కన్నీళ్లు విడడం మొదలు పెట్టాడు. He was telling me, Pastor, pray that somehow I may get out of this place. అప్పుడు వారు ఉత్తరం రాస్తున్నాడు, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, ఏ విధంగా చేత నేను ఈ మిలిటరీలో నుంచి నేను బయటపడాలా. You said you want to be an officer. What happened to that? నీవు ఒక అధికారిగా ఆఫీసర్గా మారాలంటే ఏం చేయాలి? I want to be officer, but I don't want all these sufferings. అయితే నేను అధికారిగా మారాలి, కానీ ఈ శ్రమలు మాత్రం నేను అనుభవించను. That's not possible. అది అసాధ్యమైన కార్యం. Yes, if you want to be in New Jerusalem, you have to go through that suffering. నువ్వు నూతన యెరూషలేము పట్టణం వెళ్ళవాలంటే నిశ్చయంగా శ్రమల మార్గంలో వెళ్ళాలి.
Praise be to God. దేవనామ స్తోత్రములు. We must climb the mountain of myrrh also. అందుకొరకే మనము గోపరసం అనే పర్వతమునే కవలను. Then we can see New Jerusalem very clearly. అప్పుడే గాని అక్కడ నుండి మనం నూతన యెరూషలేము పట్టణం బహు తేటగా చూడగలుగుతున్నాం. Praise be to God. దేవనామ Are you స్తోత్రములు. going through such sufferings? Are you going through sufferings in your life? నీ జీవితంలో అటువంటి శ్రమలను వెలుచున్నావా? Don't be discouraged. నువ్వు అధైర్యపడవద్దు. This will make you ready to see New Jerusalem. ఈ శ్రమలే నూతన యెరూషలేము పట్టణం చూచుటకు సహాయం చేయుచున్నది. It will make you ready to enter into Jerusalem and dwell there forever. నీవు ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించి సదాకాలం జీవించు నిమిత్తమై ఈ శ్రమలు నిన్ను సిద్ధపరుస్తున్నది. Praise be to God. దేవునామ స్తోత్రములు. And I will give you one more meaning for the word mountain. అయితే పర్వతం గురించి ఇంకొక అర్థం చెప్తున్నాను. There are so many other meanings. అనేక అర్థములు ఉంటున్నవి. Spiritually, what is mountain show? ఆత్మీయంగా పర్వతం ఏం బోధిస్తున్నది? Mountain of trials. పరీక్షలు లేకుంటే శోధనలు అనే పర్వతం. Every trial is like a mountain. ప్రతి ఒక్క పరీక్ష శోధన అదొక నీకు పర్వతంగా ఉంటుంది. And as an example, we can look at David in the Old Testament. ఉదాహరణగా మనం చూసినట్లయితే దావీదు పాత నిబంధన కాలంలో దావీదు రాజును చూస్తున్నాము. In 2 Samuel 14 chapter, రెండవ సమూయేలు 14వ అధ్యాయము in verse 30 when we read 30 30వ వచనం చూసినప్పుడు అబ్షాలోము తన వారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో యవన చేలు ఉన్నవి, మీరు పోయి వాడిని తగులబెట్టిన వారితో చెప్పెను. Therefore he said unto his servants, See, Joab's field is near mine, and he had barley there. Sorry, not that one. Where you know that pardon? No, in the where he climbs the mountain, he goes to the top of the mountain. Verse chapter 15, please. 2 Samuel 15. రెండవ సమూయేలు 15వ అధ్యాయము 30వ వాక్యం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని ఎదురున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. And David went up by the ascent of Mount Olivet, and wept as he went up, and had his head covered, and he went barefoot, and all the people that was with him covered every man his head, and they went up weeping as they went up. They went up weeping as they went up. వారు ఏడ్చుచు కొండ ఎక్కినట్లుగా చూస్తున్నాం. It was a trial for David. దావీదుకు ఒక శోధనగా ఉండెను. He had to face a trial from his own son. తన యొక్క సొంత కుమారుని బట్టే అతనికి శోధన కలిగించినది. His own people rejected him. తన సొంత ప్రజలే అతన్ని తృణీకరించి ద్వేషించారు. Here we read how he had to cover his head. ఆయన యొక్క ముఖమును కప్పుకొని ఉన్నాడు. He went barefoot. ఆయన చెప్పులు లేకుండా నడుచున్నాడు. And went up weeping. ఏడ్చుచూ వెలుచున్నాడు. He was a great king, but now he has come to this place. ఆయన గొప్ప రాజు, కానీ తన పరీక్ష శోధన బట్టి ఈ స్థితికి వచ్చినాడు. He had to cover his face. He has to cover his face. అతని ముఖమే కప్పుకొని ఉన్నాడు. What does that show? అదేని చూపిస్తున్నది? Shame, going through shame. అది అవమానమును సిగ్గును కనబరుస్తున్నది. He went barefooted. అతడు చెప్పులు లేకుండా నడుచున్నాడు. That means there is no peace. దానికి సమాధానం లేదని బోధిస్తున్నది. With such he was brought into such an experience. అటువంటి ఒక అనుభవంలో ఆయన వెలుచున్నాడు. And there is no protection. అతనికి ఎటువంటి కాపుదల లేదు. He went up weeping as he went up to the top of the mountain. అయితే ఏడ్చుచు ఆ యొక్క కొండ మీదకి ఎక్కుచున్నాడు. But in the midst of all this we see David was trusting God. ఈ యొక్క సందర్భంలో అన్నిట్లో కూడా దావీదు మహారాజు దేవునియందు మాత్రమే నమ్మిక ఉంచున్నాడు. He had mighty men with him on his left hand and right hand. అతని కుడి భాగంలో ఎడమ భాగంలో కూడా బలిష్ఠులైన సైనికులు ఉంటున్నారు. And one man came and despised David. అయితే ఒక వ్యక్తి వచ్చి దావీదును తృణీకరిస్తున్నాడు. Then what did this mighty men on the right hand and the left hand say? అయితే కుడి భాగంలో ఎడమ భాగంలో ఆ యొక్క బలవంతులు ఏం చెప్తున్నారు? Oh, let us go and cut off that fellow's head. అయితే మేము వెళ్ళి ఆ వ్యక్తి యొక్క తలను నరికి వేస్తాం. But what did David say? దావీదు ఏం చెప్పాడు? Oh, if God has told him to reproach me, let him reproach. దేవుడు
అతడు నన్ను అపహాసం చేయటకు నిందించటకు అనుమతించాడు గనుక ఆయన అలాగనే నిందించనివ్వమని చెప్పాడు. Yes, he knew that this trial has been allowed by God. అయితే తనకున్న పరీక్ష అనేది దేవుని వలన అనుమతింపబడ్డదని అతను గ్రహించాడు. Therefore, he was willing to go through that trial boldly. అందుకొరకే ధైర్యంగా ఆ శ్రమల మార్గంలో వెళ్ళుటకు అతడు ఇష్టపడినాడు. He was not getting angry with those people who are afflicting him with these sufferings. అయితే తన శ్రమల్లో తన శ్రమ పెట్టు వారి నిమిత్తమై ఆయన వారి మీద కోపగించుకోలేదు. He knew that God has got something special. That's why God is taking him through that trial. ఆయన ఎరిగి ఉంటున్నాడు ఏంటంటే నా జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడు కనుక దీనికి అనుమతించాడు. In the midst of all this, what was his confession? ఈ శ్రమలన్నిటి మధ్యలో ఆయన ఒప్పుకోలేమిటి? If God is pleased with me, he will bring me back to Jerusalem. దేవుడు నాయందు ప్రీతిపరచబడినట్లయితే, దేవుడు నాయందు ఇష్టపడినట్లయితే తిరిగి నన్ను ఆ సింహాసనం తీసుకొస్తాడని చెప్పాడు. If the Lord is pleased with me, he will help me to come back and see the ark of the covenant. అయితే దేవుడు నాయందు ప్రీతిపరచబడినట్లయితే ఆయన తిరిగి ఆ యొక్క మందసమును తీసుకొని రాగలడు. Yes, in the midst of the trial, that should be our confession. మన యొక్క శ్రమల మధ్యలో కూడా ఇటువంటి ఒప్పుకోలే మనం ఒప్పుకోనవలను. Yes, Lord, I want to please you in everything. ప్రభువా నేను నిన్ను మాత్రమే అన్ని విషయంలో ప్రీతిపరచాలని కోరుచున్నాను. I want to make you happy in everything, Lord. అన్ని విషయంలో నిన్ను సంతోషపరచాలని కోరుచున్నాను. I don't mind these trials. నాకు ఈ శ్రమలన్నిటి ఒక గొప్పతనమే కాదు. Praise be to God. దేవనామ స్తోత్రములు. In 1 Corinthians chapter 10 verse 13, what do we read? మొదటి కొరింథీ 10వ అధ్యాయం 30 వాక్యంలో ఏం చదువుతున్నాము? There is no trial that has taken us except that is common to men. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు. So there is no trial that is common to man which has come upon us. సాధారణంగా మనుషులు కలిగిన శోధన తప్ప మనకి ఏది కూడా సంభవింపలేదని చెప్తున్నాడు. It is the common trial for every man. ప్రతి మానవునికి ఒక సాధారణమైన శ్రమలు ఉంటున్నవి. We are also going through that trial. మనం కూడా ఆ శ్రమలో వెళ్తున్నాము. But what does that verse continues to అయితే say? ఆ వాక్యము తిరిగి ఏం చెప్పబడుచున్నది? God is faithful. అయితే దేవుడు నమ్మకస్తుడు. God is faithful. దేవుడు నమ్మకస్తుడు. He is faithful along with the temptation to make us a way of escape. అయితే నీ శ్రమల్లో తప్పించుకునే ఒక మార్గమును ఆయన కలగజేయును అని చెప్తున్నాడు. Praise be to God. దేవనామ So స్తోత్రములు. every trial makes us precious in the sight of God. ప్రతి విధమైన శోధనలు మన జీవితంలో విలువైన అమూల్యమైనదిగా మార్చుచున్నది. Every trial molds us and makes us worthy to enter into Jerusalem and possess that Jerusalem. ప్రతి ఒక్క పరీక్ష శోధనది మనను పలు విధములుగా మలచి పలు విధములుగా దిద్ది సరిదిద్ది నూతన యెరూషలేము పట్టణమునకు సిద్ధపరుచుచున్నది. But of course sometimes you have to go through fiery trials. కొన్ని పర్యాయములు అగ్ని వంటి పరీక్షలు కూడా వెళ్ళవలసి ఉంటున్నది. We know that story about Shadrach, Meshach and Abednego. మనకందరికి తెలుసు షద్రక్ మేషక్ అబేద్నెగో యొక్క చరిత్ర. They literally went through a fiery trial. వారు అక్షరార్థముగానే అగ్నిగుండములో నుంచి వెళ్ళినారు. They were thrown into the fire alive. వారు సజీవంగానే అగ్నిగుండములో పడవేయబడినారు. So also we will be also thrown into the fire. మనం కూడా కొన్ని పర్యాయములు శోధన వంటి అగ్నిలో మనం పడవేయబడుచున్నాము. So that we may become precious and be made ready to inherit New Jerusalem. నూతన యెరూషలేము పట్టణమును మనం స్వతంత్రించుకుంటకు గాను అమూల్యమైన వారుగా మార్చబడటకే ఈ యొక్క శోధనలు అనుమతించబడినవి. Praise be to God. దేవనామ స్తోత్రములు. When they went through this fiery trial, we see so many aspects of their lives were tried. అయితే ఈ అగ్ని వంటి శోధనలో వెలుచిన సందర్భంలో అనేక భాగములలో నువ్వు పరీక్షింపబడుచున్నావు. When they were thrown into the fire, we see what are the things that were tested. అగ్నిలో పడవేయబడినప్పుడు అది ఏ విధంగా పరీక్షింపబడుచున్నది? Read in Daniel chapter 3 verse 21. దానియేలు 3వ అధ్యాయము 21వ వాక్యం. వారి వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న గుండము నడుమ పడవేసిరి. Then these men were bound in their coats, their hosen and their hats and their other garments, and were cast into the midst of the burning fiery furnace. Praise be to God. దేవనామ స్తోత్రములు. So what are the things that were tried by the fire?
అగ్ని అనేది వారిని ఏ విషయంలో పరీక్షించినది? First thing, the fire tested their coats. They were wearing coats. మొట్టమొదట వారి నిలువుట అంగిని పరీక్షించినది. In another translation, even in your Bible, you see in the middle, there in the place of coats, it is mentioned as mantles. Mantles. Salve. Like Elijah gave us mantle. అయితే కొన్ని స్థలంలో మనం చూసినట్లయితే అది నిలువుట అంగిగా పిలువబడుచున్నది. Here it's mentioned coats, but in other translation it says mantle. ఇంకో భాగం చూసినట్లయితే అది వెర్రితనంను బోధిస్తున్నది. Like when Elijah saw Elisha, he put his mantle upon him. అయితే ఎలీషాను చూసినప్పుడు తన షాల్ తీసి ఆయన మీద కప్పి ఉన్నాడు. What does mantle show spiritually? అయితే ఈ షాల్ అనేది ఆత్మీయంగా దేన్ని బోధిస్తున్నది? Again I will ask the young people. యవనస్తులైనప్పుడు అడుగుచున్నాను. Young people here, one of the brothers, anyone? యవనస్తులు సహోదరులు యవనస్తులు. Nobody young here, all are old. యవనస్తులు సహోదరులు ఎవరున్నారు ఇక్కడ? Anybody young here? What does mental show spiritually? షాల్ అని చెప్పినప్పుడు అది దేని చూపిస్తుంది ఆత్మీయంగా? I think I may have shared here with you all in the previous years. You all have forgotten. Anyone? The anointing. Hallelujah. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చూపిస్తున్నది. Anointing must go through that fire. అయితే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనే పరీక్షలు వెళ్చున్నా. The anointing is also like fire. అభిషేకం అనేది కూడా ఒక అగ్ని అయినది. This anointing will quench that fiery trial. ఆ యొక్క అభిషేకం అనేది అగ్ని వంటి శోధనలను ఆర్పివేస్తున్నది. When you don't have the anointing, the fire will quench you, fire will burn you. సోదరా సోదరి, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనే అగ్ని నీ దగ్గర ఉండదో ఈ యొక్క శ్రమలనే అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. Therefore always be renewed in your anointing. అందుకొరకే ప్రతి పర్యాయము నీ అభిషేకం నూతన పరచుకోవాలను. Before you leave this camp, be filled with the anointing of God. ఈ యొక్క పరిశ్రమను విడిచిపెట్టి వెళ్ళక ముందుగానే అభిషేకం పొంది వెళ్ళవలెను. Then you can overcome all the trials. అప్పుడే గాని శోధన పరీక్షలు జయించగలుగుచున్నావు. Praise be to God. దేవునామ స్తోత్రములు. The next garment that was tried, మనం ఇంకొక వస్త్రం చూసినప్పుడు in English it is said as hosen. ఇంగ్లీష్ లో నిలువుట అంగి ఉన్నది. And one translation says it speaks about our inner garments. అది ఇంకొక అనువాదంలో చూస్తున్నాము అది అంతరంగంలో ఉన్న వస్త్రములు. In Exodus 28:42 we read how priests had inner garments. అయితే నిర్గమకాండం 28వ అధ్యాయం 42వ వాక్యంలో యాజకుడు వేసుకుంటున్న అంతరంగంలో ఉన్న వస్త్రం చూపిస్తున్నది. What does inner garment show? అంతరంగంలో ఉన్న వస్త్రం ఏం చూపిస్తున్నది? The inner purity. అంతరంగంలో ఉన్న పవిత్రతను చూపిస్తున్నది. The inner cleansing. అంతరంగంలో ఉన్న పవిత్రపరచుకునే అనుభవం చూపిస్తున్నది. Even our inner purity will be tested. మన యొక్క అంతరంగంలో ఉన్న ఆ యొక్క పవిత్రత కూడా పరీక్షింపబడుచున్నది. It's easy to appear holy before you all. మీ అందరి ఎదుట నేను పవిత్రగా కనపరచుట అది బహు సులభమైనది. But inside my holiness, God is looking at that. అయితే నా అంతరంగంలో ఉన్న పవిత్రత అనేది అది దేవుడు మాత్రమే చూస్తున్నాడు. So God puts us in this fire to see whether we are really holy. అందుకొరకే దేవుడు కొన్ని పర్యాయములు నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉన్నవా లేదా అని దేవుడే నిన్ను అగ్నిలో వేయించున్నాడు. And we must prove that we are for holiness. అప్పుడే నీవు నేను రుజువుపరచవలెను నేను నిజంగానే పవిత్రముగా ఉన్నాను. By that we can enter into that new Jerusalem and అప్పుడే possess it. అప్పుడే గాని దాని ద్వారా నూతన యెరూషలేము పట్టణమును మనం స్వతంత్రించుకోగలుగుచున్నాం. And we can enjoy all the blessings there. అక్కడ దేవుని యొక్క ప్రతి విధమైన ఆశీర్వాదమును అనుభవించగలుగుచున్నాం. Praise be to God. దేవునామ స్తోత్రములు. What's the next aspect of the garment? ఈ యొక్క వస్త్రముల యొక్క మరొక భాగం ఏంటి? The hats. Hat. Don't have in 21 verse 21. Yeah. పై వస్త్రం అని ఉంది. Here it's spoken of as hat.
టోపీ వేరే భాషలో చదివితే టోపీ అని or it's a headgear to cover your head. నీ యొక్క తలను కప్పుకొనే అనుభవం బోధిస్తున్నది. What does this hat show spiritually? ఈ ఆత్మీయంగా ఈ యొక్క టోపీ దేనికి చూపిస్తున్నది? Again the young people, anybody from the sister side. సహోదరుల వైపు యవనస్తురాలు చెప్పండి. Hat, what does it show? Headgear, what does it show spiritually? పైన పాగా గాని లేకుంటే టోపీ అని వస్త్రం దేనికి చూపిస్తుంది? Most of our Sunday school children would know all this. మన యొక్క సండే స్కూల్ పిల్లలకే తెలుసు ఇవన్నీ. Because they study all these things in their syllabus. వారి యొక్క పుస్తకంలో ఇవన్నీ కూడా చదివి ఉన్నారు. Anyone, what does hat show? Headgear, what does it show? ఈ యొక్క టోపీ లేకుంటే పాగం దేని బోధిస్తున్నది? Speaks about hope. అది నిరీక్షణను బోధిస్తున్నది. As we read in Ephesians 6 chapter, the helmet of salvation. అయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము రక్షణ అనే శిరస్త్రావం. In 1 Thessalonians chapter 5 also we read it is a hope of salvation. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో కూడా నిరీక్షణతో కూడిన శిరస్త్రావం అని బోధిస్తున్నది. Our mind must always be filled with the hope of the coming of the Lord. మన మనస్సు అనేది ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చేత నింపబడవలెను. When we have that hope, we can go through these fiery trials. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనకు కలుగుతున్నదో అప్పుడే మనం అగ్ని వంటి శోధనలో సులభంగా వెళ్ళగలుగుతున్నాం. And we read about Goliath. He was a mighty man. గొలియాతును గురించి మనం చదివినప్పుడు ఆయన ఒక బలిష్ఠుడైన వాడు. He was so strong. ఎంతో బలవంతుడు. He had such a big spear. అతనిలో గొప్ప పెద్ద ఖడ్గం ఉంటున్నది. And he had one person to carry a big buckler. అయితే ఒక వ్యక్తి ఆయన యొక్క డాల్ను పట్టుకోవడం వలన he didn't have a shield, but he had a big buckler. The shield is normally carried by the soldier himself. అయితే ఆ యొక్క డాల్ అనేది తన సైనికుడే పట్టుకొనవలెను. But the buckler is something like a shield, but very big. But it's carried by another person. Another soldier stands before him. కేడం అనేది అది ఒక మనిషిని పట్టుకుంటకు సాధ్యం కాదు. అందుకొరకే కొంతమంది అది కేడం పట్టుకోవాలి. But here one thing he forgot to do. అయితే ఇక్కడ ఆ గొలియాతు ఒక విషయం మర్చిపోయాడు. He did not cover his forehead properly. ఆయన యొక్క శిరస్సును సరైన విధంగా కప్పుకోలేదు. He covered his whole body except his forehead. తన యొక్క నొసలు తప్ప సమస్తమును కప్పుకొనినాడు. Therefore, and David saw that weak point. అయితే దావీదు అతనిలో బలహీనమును గుర్తుపట్టగలిగాడు. So he just took one stone and sling that stone upon his forehead. అందుకొరకే ఒకే ఒక రాయి తీసి ఆ నొసటి మీద కొట్టాడు. That's what happens to us also. That's what happens to us. That's what happens to us. సారీ ఇదే కార్యములు మన జీవితంలో సంభవిస్తున్నవి. We have all the other garments, but we are not covering our forehead. మనకు అన్ని విధములైన వస్త్రాలు ఉంటున్నవి కానీ మన యొక్క తలను నొసలు మనం కప్పుకోలేకపోతున్నాం. What should fill our forehead of mind? ఆ యొక్క మనసును కప్పుకోవడం దేనికి చూపిస్తున్నది? The coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చూపిస్తున్నది. Hope చూపిస్తున్నది. of the coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యొక్క నిరీక్షణ బోధిస్తున్నది. First Peter first chapter verse 13 says that our mind must be filled with the hope of the coming of the Lord. మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వాక్యంలో చెప్పబడుచున్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన నిరీక్షణ చేత మనం నింపబడవాలని చెప్తున్నాడు. Then we can go through this fiery trial. అప్పుడే గాని ఈ అగ్ని వంటి శోధనలో నువ్వు సులభంగా వెళ్ళగలుగుచున్నావు. And we will be made ready for the coming of the Lord. అప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడగలుగుచున్నాం. I will just go fast because I got a few things. నా కొన్ని కార్యములు ఉన్నవి, నేను అతి త్వరగా వెళ్తున్నాను. Next we read about garments. ఇప్పుడు తర్వాత వస్త్రం గురించి చదువుతున్నాం. Garment speaks about so many experiences. వస్త్రములు అనేటివి అనేక అనుభవములు బోధిస్తున్నది. The word of God speaks about garment of salvation. దేవుని యొక్క వాక్యం అనేది రక్షణ అనే వస్త్రమును చెప్తున్నది. Garment of salvation is given to us when we obey the truth of God. దేవుని యొక్క సత్యమును మనం ఎప్పుడైతే లోబడి ఉన్నామో అప్పుడే రక్షణ అనే వస్త్రము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. Every truth when we obey, God gives us the garment of salvation. ఒక్కొక్క సత్యమును మనం లోబడినప్పుడు దేవుడు మనకు ఒక్కొక్క విధమైన వస్త్రములను అనుగ్రహిస్తున్నాడు. Which is the truth that you have not obeyed? ఏ సత్యమునకైతే నువ్వు లోబడడం లేదు, this morning decide to obey that truth of God. ఈ ఉదయ కాలంలో This morning decide to obey the truth of God. ఈ ఉదయ కాలంలో ప్రతివారు కూడా ఈ సత్యమునకు లోబడుటగాను ఆశపడవలెను. Praise be to God. దేవునామ స్తోత్రములు. Through the truth we can overcome this fiery trial.
ఈ సత్యమును జీవించడం ద్వారానే మనం ఈ అగ్ని వంటి శోధనలు జయించగలుగుతున్నాం. If you don't have the truth, you will be burnt in that fire. సోదరా సోదరి, నీ జీవితంలో సత్యం అనేది లేనట్లయితే అగ్ని చేత, శ్రమలని అగ్ని చేత నువ్వు కాల్చబడుచున్నావు. I am not giving you the verses. ఇప్పుడు నేను వాక్యం ఇవ్వడం లేదు. Next we see the next aspect was their hair was also tried by the fire. ఈ యొక్క వెంట్రుకలు అనేటివి కూడా అగ్ని చేత పరీక్షింపబడవలను. Even the hair must be tried. నీ యొక్క వెంట్రుకలు సైతం కూడా అది What పరీక్షింపబడవలను. does hair show spiritually? ఆత్మీయంగా ఈ వెంట్రుకలు దేని చూపిస్తున్నది? Any of the brothers? సహోదరులు చెప్పండి. Because I don't ask the sisters because they know what is it. సహోదరుని అడగడం లేదు, సహోదరుని అడగడం లేదు, ఎందుకంటే ఎవరు చెప్పడం లేదు. So they know, therefore I'm not asking the sisters, I'm asking the brothers. అందుకొరకే నేను సహోదరుని అడుగుతున్నాను. What does hair show spiritually? వెంట్రుకలు అనగా ఆత్మీయంగా అర్థం ఏమిటి? What, brother Satish? సతీష్ Don't చెప్పు. know? Hair, you don't know? It's very common. వెంట్రుకలు అనేది సాధారణమైన విషయం. అది Oh, it's a poor show. Hair speaks about consecration. వెంట్రుకలు అనేది ప్రతిష్టను బోధిస్తున్నది. Even our consecration will go through the fire. మన యొక్క ప్రతిష్ట కూడా పరీక్షింపబడుతుంది, అగ్నిలో పరీక్షింపబడుతుంది. Our consecration will help us to overcome that fire. మన యొక్క ప్రతిష్ట అనేది ఆ శ్రమలను జయజీతంగా మార్చుతున్నది. When we read about Daniel and his friends, they were very consecrated. దానియేలు తన యొక్క స్నేహితులు వారు అత్యధికమైన ప్రతిష్టలో వారు జీవిస్తున్నారు. Daniel first chapter, when you read in verses 8 and 12, you see how they were consecrated. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యము 15వ వాక్యము చదివినట్లయితే వారు ఎటువంటి ప్రతిష్టలు వెలుచున్నారో చదవగలుగుతున్నాం. They made a determination not to defile themselves with the wine and the meat from the king's palace. రాజభవనములో, రాజనగరములో ఉంచిన ఆ యొక్క భోజనము చేత, పానీయము చేత తమ్మును తాము పవిత్రపరచుకొనకూడదని నిర్ణయం చేశారు. Oh, they don't want that food at all. ఆ యొక్క భోజనం అవసరం లేదని చెప్తున్నారు. They preserved their lives. వారి జీవితములను కాపాడుకోగలిగినారు. Babylon could not capture them. Babylon could not capture their lives. వారి జీవితంలో అక్కడ పట్టబడలేదు. Even the world cannot capture them. లోకమైనను సరే వారిని పట్టుకోలేకపోయింది. Babylon cannot capture them. Babylon cannot capture them. They were in Babylon. బబులోన్ దేశం అనేది వారిని పట్టుకోలేకపోయింది. How many of us are captured by Babylon? బబులోన్ దేశం చేత ఎంతమంది పట్టబడినారు? Anybody captured by Babylon? బబులోన్ దేశం చేత ఎవరైనా ఇక్కడ పట్టబడినారా? Fashions of Babylon. Fashions of Babylon. బబులోన్ అనగా ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన నాగరికతతో కూడిన జీవితం. The things of the pleasures of Babylon. ఆ యొక్క బబులోన్ దేశంలో ఉన్న పలు విధమైన అలవాట్లు, సౌందర్యం, and all the good things, the great things in Babylon. ఆ విధంగానే బబులోన్ ఉన్న అనేక గొప్ప కార్యములు. None of these things could capture them. ఇవన్నీ కూడా వారిని బంధించలేకపోయినవి. Our consecration helps us to go through that fire. మన యొక్క ప్రతిష్టనే కొన్ని పర్యాయములు అగ్నిలో నుంచి వెళ్ళవలసి ఉంటున్నది. What was the last thing that was tested? చివరి కార్యం ఏంటిది? పరీక్షింపబడే కార్యము their bodies. మన యొక్క శరీరం కూడా. Even our bodies must be tested. మన యొక్క శరీరం కూడా పరీక్షింపబడవలెను. And how can we overcome in that trial? ఆ పరీక్షలను ఎలాగూ జయం పొందగలవు? That's why St. Paul says in Romans 12:1, I beseech you by the mercies of God, surrender yourself, offer your body as a living sacrifice, holy unto God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతుంటున్నాము. ఏది ఉత్తమమైనదో, ఏది మన్యమైనదో అది దేవ చిత్త ప్రకారము నీవు అప్పగించుకోవాలని చెప్తున్నాడు. You must surrender your bodies as a living sacrifice. నీ యొక్క శరీరం అనేది సజీవ యాగంగా దేవుని చిత్తమునకు అప్పగించుకోమని చెప్తున్నాడు. If our body is doing God's will, this fire cannot come and harm our body. నీ యొక్క శరీరం అనేది దేవుని యొక్క చిత్త ప్రకారం అప్పగించుకుంటున్నావో అప్పుడు అగ్ని అనేది దీనికి ఏ హాని కలగజేయనేరదు. Praise be to God. దేవునామ స్తోత్రం. So all these are trials or the mountains we have to face. ఈ పరీక్షలన్నీ కూడా ఆ పర్వతం గురించి బోధిస్తున్నాయి. But when we go through this mountain, we can see Jerusalem very close to us. ఈ యొక్క పర్వతంలో యొక్క అనుభవంలో వెలుచున్నప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణం అనేది నువ్వు తేటగా చూడగలుగుచున్నావు. As time doesn't permit, I will just try to finish with one or two points. నేను సమయం అనుమతించడం లేదు కనుక 2-3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. When we come to Revelation chapter 21 again,
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం తిరిగి వచ్చేదము. There we read that this New Jerusalem is called a great city. ఈ యొక్క నూతన యెరూషలేము పట్టణం అనేది ఒక గొప్ప పట్టణం అని పిలువబడుచున్నది. What makes this city a great city? ఈ పట్టణం అనేది గొప్ప పట్టణంగా ఎందుకు పిలువబడుచున్నది? What makes you great? నిన్ను ఏది గొప్పగా What మార్చుచున్నది? makes me great in the sight of God? దేవుని యొక్క దృష్టిలో మనను ఏది గొప్పగా మార్చుచున్నది? In Psalms 99 verse 2 we read, God is great in Zion. అయితే కీర్తనలు 99వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుడైన యెహోవా సియోనులో గొప్పవాడైంచున్నాడు. God's presence makes us great. దేవుని యొక్క సన్నిధి మనల్ని గొప్పవారుగా If you మార్చుచున్నది. have God's presence, you are great. నీవు దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నట్లయితే నీవే గొప్పవారు అయిచున్నావు. I have God's presence. I am great in the sight of God. నాకు దేవుని సన్నిధి ఉన్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో నేనే గొప్పవాడిని. When we read in Luke chapter 16, లూకా సువార్త 16వ in అధ్యాయము verse 15 we read, things that are considered great in the sight of men are abominable in the sight of God. 15వ వచనంలో మనం చదువుతుంటున్నాము. అక్కడ మానవుని యొక్క దృష్టిలో గొప్పగా కనబడేది దేవుని యొక్క దృష్టిలో అల్పమైంచినది. Therefore, let us have the presence of God always with us. అందుకొరకే సోదరా సోదరి ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి మనం కలిగి జీవించవలెను. That will make us great in the sight of God. అదే దేవుని యొక్క దృష్టిలో మనల్ని గొప్పవారుగా మార్చుచున్నది. Next we read, it's called a holy city. తర్వాత మూడవది పరిశుద్ధ పట్టణం అని పిలుచున్నాడు. It's also called New Jerusalem. అది నూతన యెరూషలేము పట్టణం అని పిలువబడుచున్నది. We will combine this holiness and the newness together. పరిశుద్ధ పట్టణము నూతన యెరూషలేము పట్టణంను కలిపి చదివినట్లయితే Both holiness and newness must be found in New Jerusalem. పరిశుద్ధత నూతన అనే రెండు కార్యములు అది పట్టణంలో కనబడుచున్నది. We must always preserve our life as new. ఎల్లప్పుడు మన యొక్క జీవితం అనేది నూతనంగా కాపాడుకొనుచుండవలెను. When we read in Galatians 4th chapter, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము in verses 25 and 26, 25వ వచనం 26వ వాక్యం మనం చదివినప్పుడు there we see how we become old when we lose the certain experiences. మన జీవితంలో కొన్ని అనుభవములను మనం పోగొట్టుకున్నట్లయితే ఏమి సంభవిస్తున్నది? And here it reads, we read about Hagar and Ishmael. ఇష్మాయేలు గురించి హగాయి గురించి మనం చదువుతున్నాము. They are called the Old Jerusalem. వారు పాత నిబంధన కాలమున యెరూషలేము బోధిస్తున్నది. But who is the New Jerusalem? నూతన యెరూషలేము దేన్ని బోధిస్తున్నది? That is Sarah and Isaac. సారా ఇస్సాకును బోధిస్తున్నది. We need the experience of Sarah and Isaac. మన జీవితంలో సారా యొక్క ఇస్సాకు యొక్క అనుభవం ఉండవలెను. We must give up the old experience of Hagar and Ishmael. మనకు పాతగా ఉన్న అనుభవములు హాగరు ఇష్మాయేలు యొక్క అనుభవం తీసివేయవలెను. I think this morning I will not touch on that point. ఉదయకాలం అది ముట్టడం లేదు. So we must always be found new. మనం ఎల్లప్పుడూ నూతనంగా ఉండవలెను. Isaac was the son of promise. ఇస్సాకు వాగ్దాన పుత్రుడైనాడు. When we hold on to the promises of God, we are new in the sight of God. మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాగ్దానములు చేత పట్టినట్లయితే మనమే నూతన పరచబడుచున్నాం. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. And we must always press forward. That makes us new in the presence of God. మనం ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవద్దు, ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు నూతన పరచబడుచున్నాము. When we go backward, we become old. నువ్వు ఎప్పుడైతే వెనుకబడుచున్నావో నువ్వు తిరిగి పాతబడిపోచున్నావు. When we turn back and look, we become old. నువ్వు ఎప్పుడైతే వెనుక తిరిగి చూస్తున్నావో అప్పుడు నువ్వు పాతబడిపోచున్నావు. There is one person who turned back and looked. Who is that? ఎవరు వెనుక తిరిగి చూస్తున్నారు? Everybody saying something. Lot's wife. లోతు భార్య వెనుక తిరిగి చూచున్నది. She did not go back to Sodom. ఆమె సొదొమ దాకా వెళ్ళలేదు. She did not go and enjoy the things of Sodom. సొదొమలో ఉన్న ఆ కార్యములు అనుభవించలేదు. She just turned back. వట్టినే వెనుక తిరిగి చూచున్నది. If you are turning back, you have become old. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనుకకు తిరిగి చూచినట్లయితే చాలు, నువ్వు పాతబడిపోతావు. If God has given you a calling, if you turn back,
you have become old. నువ్వు దేవుని యొక్క పిలుపునకు నీ పిలిచిన పిలుపునకు నువ్వు వెనక తిరిగి చూస్తే నువ్వు పాతబడిపోతున్నావు. If you go back to the things that you have forsaken at one time, you have become old. నువ్వు విడిచిపెట్టిన కార్యముల యొద్దకు తిరిగి వెళ్ళినట్లయితే నువ్వు పాతబడిపోతున్నావు. Let us go forward, press forward. ఎల్లప్పుడు కూడా నువ్వు ముందుకు కొనసాగిపోతూనే ఉండవలెను. Then we can preserve our holiness. అప్పుడే మన పరిశుద్ధ జీవితం We కాపాడగలుగుతున్నాం. can preserve our newness. మన నూతన జీవితం కాపాడగలుగుతున్నాం. I will say one more point. ఇంకో కార్యం It చెప్తున్నాను. has got the glory of God. ఆ యొక్క పట్టణంలో మహిమ ఉంటున్నది. In 1 Thessalonians chapter 2 verse 12, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 12వ వాక్యం we చదువుతున్నాము. are called for his kingdom and glory. అక్కడ దేవుని యొక్క రాజ్యమును మహిమను చూస్తున్నాం. We must enter into New Jerusalem, నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించవలెను. and we must also inherit the glory found there. అక్కడ దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం. How does this glory come into us? ఈ మహిమ మన జీవితంలో ఎలాగ వచ్చినది? According to John 17:22, through the anointing, this glory comes into us. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన యొద్దకు వస్తున్నది. Next we see in 2 Corinthians 4:4, the gospel brings glory into us. రెండవది 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచన ప్రకారంగా దేవుని యొక్క సువార్త అనేది మన యొద్దకు మహిమ తీసుకొని వస్తుంది. In 2 Corinthians 3:8, 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వాక్యము, this New Testament ministry brings glory to us. 8వ వచనం చూసినప్పుడు నూతన నిబంధన కాలమున్న సేవ దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తుంది. Yes, the New Testament ministry is very important to take us to the very glory of God. నూతన నిబంధన కాలమున్న సేవ అనేది దేవుని యొక్క అదే మహిమకు పోల్చి మార్చుచున్నది. That's why God separates the servants of God. అందుకొరకే దేవుని యొక్క సేవకులను దేవుడు ప్రత్యేకపరిచున్నాడు. God separates them from their father, mother, brother, sister, wife, children, yea, their own life also. అందుకొరకే తల్లిదండ్రుల యొద్ద నుంచి, అన్నదమ్ముల యొద్ద నుంచి, అక్క చెల్లెల యొద్దను, తమ భార్య యొద్ద నుంచి వారిని ప్రత్యేకపరిచి తన నిమిత్తమే వేర్పరచుకొని తమ ప్రాణము కూడా వారు ద్వేషించు వారుగా మార్చున్నారు. Dear parents, if there is anyone in your family serving God, you must understand they have been separated from your family to do this glorious ministry. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ యొక్క ఇంటిలో నుంచి ఎవరైనా ఒకరు సేవకు దేవుడు ఏర్పరచుకున్నట్లయితే వారిని దేవుడు సంపూర్ణంగా మీ ఇంటిలో నుండి ప్రత్యేకపరిచిన వారిని మర్చిపోవద్దు. You must not take away that consecration from their life. వారి యొక్క జీవితం నుంచి మీరు ఆ ప్రతిష్టను ఎన్నడూ తీసివేయకూడదు. You must not go on going and troubling them and telling them your problems. అయితే పదే పదే మీ సమస్యలన్నిటివి వారికి చెప్పి వారిని కలవరపరచకూడదు. You must not always be inviting them to your houses. మీ ఇళ్ళలోనికి సేవకు వచ్చిన తర్వాత తిరిగి మీ ఇళ్ళలోనికి పదే పదే పిలవకూడదు. If you do that, they will not be able to do this glorious ministry. మీరు అలాగూ చేసినట్లయితే వారి మహిమగల సేవను చేయలేకపోతున్నారు. And servants of God must preserve their consecration in order to do this glorious ministry. ఈ మహిమగల సేవ చేయుటగాను దేవుని యొక్క సేవకులు తమ ప్రతిష్టను కాపాడుకొనవలెను. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. And one more thing that brings the glory of God is the sufferings that we go through. ఇంకో కార్యము దేవుని యొక్క మహిమ అనేది మనము శ్రమలలో నుంచి వెళ్ళుట చూపిస్తుంది. In Romans 8:17 we read that if we suffer with him, we shall be glorified together with him. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివినట్లయితే మనం ఆయనతో కూడా శ్రమ పడినట్లయితే ఆయనతో మహిమను పొందుతున్నాము. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. We read that the light of this city was very precious like jasper. ఈ యొక్క పట్టణం యొక్క అనుభవం అనేది అది the light jasper సూర్యకాంతం వలె అది ప్రకాశించున్నది. When we read just now that the light of that city is most precious, even like a jasper stone. ఆ యొక్క పట్టణం యొక్క తేజస్సు అనేది సూర్యకాంతి వలె ప్రకాశించును. What does jasper stone show? ఆ యొక్క సూర్యప్రకాశంతో కూడిన రాయి దేని చూపిస్తున్నది? When we look at the breastplate of the high priest, ఆ యాజకుని యొక్క ఆ యొక్క రొమ్ములో ఉన్న పతకమును మనం చూసినప్పుడు there were 4 rows of precious stones. 4 విధములైన 4 వరుసలో ఉంటున్న విలువైన రత్నములు ఉంటున్నవి. Each row had 3 stones. ఒక్కొక్క వరుసలో 3 రాళ్ళు ఉంటున్నవి. In the last row, the 4th row, on the 3rd stone we see is jasper. 4వ వరుసలో 3వ రాయే ఈ సూర్యకాంత రాయి ఉంటున్నది. And this jasper belongs to the tribe of Naphtali. ఈ యొక్క
సూర్యకాంతం రాయి అనేది నెఫ్తాలి అనే ఒక వంశంకు చెందినది. The name of Naphtali was graven on this jasper stone. నఫ్తాలి అనే ఒక గోత్రం అనేది అది చెక్కబడినది, లేకుంటే చెక్కబడిన ఒక అనుభవం బోధిస్తుంది. What does Naphtali show? నఫ్తాలి దేని చూపిస్తుంది? Wrestling. అది పోరాడడం. It's a wrestling. Christian life is a wrestling life. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడిన జీవితం అయినది. We are told to wrestle against sin. మనం పాపంతో ఎల్లప్పుడూ పోరాడవలెను. Wrestle against world. లోకంతో మనం ఎల్లప్పుడూ పోరాడవలెను. Wrestle against the devil. సాతానుతో మనం ఎల్లప్పుడూ పోరాడవలెను. Wrestle against the flesh. మాంసంతో ఎల్లప్పుడూ పోరాడవలెను. That's why in Genesis 38 we read Naphtali means wrestling. అందుకొరకే ఆదికాండము ఆ యొక్క 38వ అధ్యాయంలో verse 8. 8వ వచనం చూస్తున్నాము. That says Naphtali means wrestling. నఫ్తాలి అని చెప్పినప్పుడు అది పోరాడము, పోరాడు. We have got a wrestling. We have got a fight to do in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో పోరాటం అనేది ఉన్నది, అది నువ్వు పోరాడుతూనే ఉండవలెను. But the captain of our host is going before us. అయితే సైన్యములకు అధిపతి యెహోవా మన ముందు వెలుచునే ఉన్నాడు. And he is also fighting the battle for us. ఆయన మన యొక్క యుద్ధములను చేయుచునే ఉన్నాడు. And as we go on fighting this battle, what happens? ఈ యుద్ధములు దేవుడు చేస్తున్నప్పుడు ఏం సంభవిస్తున్నది? We become clear like crystal, the word of God says. అప్పుడే మనం స్వచ్ఛమైన స్ఫటికం వలె మార్చబడుచున్నాం. That means there is no blemish at all. అక్కడ ఎటువంటి విధమైన ఆ యొక్క నిందల అవమానములు లేవు. Of course we have a battle. We have a battle. మనకు యుద్ధములు ఉన్నవి. But that battle will produce this clearness. అయితే ఈ యుద్ధములన్నీ కూడా మన జీవితంలో స్వచ్ఛమైన స్ఫటికంగా మార్చుచున్నది. Therefore don't be afraid, don't be troubled because you are going through a battle. నీ యుద్ధములలో అనేక పోరాటంలో వెలుచున్నప్పుడు నువ్వు కలవరపడవద్దు, తొందరపడవద్దు. God is taking you through that battle in order to make you clear like crystal. ఆ దేవుడే ఆ యుద్ధములన్నీ భారం తీసుకొని నీకు స్వచ్ఛమైన స్ఫటికంగా నిన్ను మార్చున్నాడు. So that we may be found in New Jerusalem. దాని ద్వారా మనం నూతన యెరూషలేము పట్టణంలో కనబడుచున్నాం. So that we may become the city of God. అప్పుడే దేవుని యొక్క పట్టణంగా మార్చబడుచున్నాం. So that we may shine in eternity. నిత్యత్వములో మనం ప్రకాశించున్నాము. So that the glory of God may proceed from us and enter into new heaven and new earth. ఆ యొక్క మహిమ అనేది, దేవుని యొక్క మహిమ అనేది మన ద్వారా బయలుదేరి ఆ నూతన ఆకాశం, నూతన భూమికి వెలుచున్నది. That's why God is taking us through all these experiences. అందుకొరకే సోదరా సోదరి, దేవుడు నిన్ను అనేక మార్గములలో తీసుకొని వెలుచున్నాడు. And throughout these days of the convention, God has been speaking to us how we should press forward. అందుకొరకే 4 దినములు కన్వెన్షన్ దినముల్లో దేవుడు నిన్ను ఎలాగ ముందు కొనసాగవాలనేది నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. Let us preserve every word that we have heard in this convention. ఈ కన్వెన్షన్ లో విన్న ప్రతి మాటను జాగ్రత్తగా భద్రపరచుకొనవలెను. And let us press forward unto victory. జయం పొందుటగాను ముందు కొనసాగిపోవలెను. Jesus overcame and we shall also overcome. యేసు ప్రభు జయించి జయశాలిగా వెళ్ళాడు గనుక మనం కూడా జయించాలి. Shall we all surrender our lives to the Lord? దాని నిమిత్తమే మన జీవితం Let us సమర్పించుకుందాము. all be on our knees. అందరూ కూడా మోకరించండి. Let us close our eyes కళ్ళు మూసుకోనండి. and look at that New Jerusalem. ఆ నూతన పట్టణం చూడండి. That New Jerusalem is for you. ఆ నూతన పట్టణం నీ నిమిత్తమై సిద్ధపరచబడింది. That Zion is for you. సియోన్ నీ నిమిత్తమై God సిద్ధపరచబడింది. is preparing that city. ఆ పట్టణం దేవుడు నీ కొరకు God సిద్ధపరుస్తున్నాడు. is building up Zion. దేవుడు ఆ సియోనులో నివసిస్తున్నాడు. Once the work is complete, he will appear in his glory. ఆ యొక్క మహిమ నిమిత్తమై నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. Once the work is finished in you and me, the Lord will appear in his glory. దేవుడు నీలోను నాలోను ఆ కార్యమును పూర్తి చేసిన తర్వాత ఆయన మహిమలో ప్రత్యక్షమగును. Oh, surrender your life so that the Lord may work in you and me. దేవుడు నీలో నాలో క్రియ చేయనట్లుగా ఈ ఉదయకాలం మనం సమర్పించుకుందాము. Let us all be ready for the coming of the Lord. మనమందరం కూడా ప్రభు యొక్క రాకడ సిద్ధపడదాము. The Lord is coming to take up Zion and New Jerusalem. నూతన యెరూషలేము పట్టణంలో ఉన్న సియోను యెరూషలేము తీసుకొని వెళ్ళటగాను ప్రభు త్వరగా రాబోచున్నాడు. Very soon is going to appear in the mid-air. ఆయన మధ్యాకాశంలో త్వరగా రాబోచున్నాడు. We are all going to meet him in the mid-air. మనమందరం కూడా ఆయన మధ్యాకాశంలో కలుసుకుందాము. In a moment, in a twinkling of an eye. రెప్పపాటు
మాటలోను ఒక నిమిషంలోనే we shall be transformed and caught up. మనము రూపాంతరం పొందబడుచున్నాము. But if we die before that, మనము దానికి ముందుగా then God will resurrect our bodies and give us a new body. Hallelujah. దేవుడు మన యొక్క శరీరములను మార్చి రూపాంతరపరిచి ఆయన జీవించే శక్తిని ఇస్తున్నాడు. Jesus will bring our souls from heaven and unite with that glorious body. దేవుడు పరలోకం నుంచి మహిమను పంపి మన శరీరమును ఏకంగా మారుస్తున్నాడు. That is called a glorious resurrection. అందుకొరకే మహిమగల పునరుత్థానం అని చెప్పబడుచున్నది. Whether it be transformation or resurrection, we are going to meet Jesus. మనం పునరుత్థానం పొందినప్పటికీ రూపాంతరపరచబడినప్పటికీ మనం యేసుతో ఉండుచున్నాము. Oh, let us surrender ourselves to the Lord right now. అందుకొరకే మన జీవితమును ఉదయకాలం సమర్పించుకుందాము. Oh, let us receive the anointing once again. మరొకసారి అభిషేకం పొందదము. Let the power of God come upon us. దేవుని యొక్క శక్తి మన మీద దిగనివ్వండి. Let the power of God transform us. దేవుని యొక్క శక్తి మన రూపాంతరపరచనివ్వండి. Hallelujah. 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 నూతన యెరూషలేము పెండ్లి కొరకు సిద్ధపడిన వధువు వలె పరము నుండి మహిమతో దిగి వచ్చుచు నూతన యెరూషలేము నూతన యెరూషలేము దగ దగ మెరియుచు సూర్యకాంతం వలె మహిమతో ప్రకాశించుచు దగ దగ మెరియుచు సూర్యకాంతం వలె మహిమతో ప్రకాశించుచు శ్రేష్టమైన ఉపదేశము ఎత్తైన గొప్ప ప్రకారమే దేవుని నిత్య అనుగమము ఈ నగరమునకు ఉంటది. శ్రేష్టమైన ఉపదేశము ఎత్తైన గొప్ప ప్రకారమే దేవుని నిత్య అనుగమము ఈ నగరమునకు ఉన్నది. శ్రేష్టమైన ఉపదేశము ఎత్తైన గొప్ప ప్రకారమే దేవుని నిత్య అనుగమము ఈ నగరమునకు ఉన్నది. శ్రేష్టమైన ఉపదేశము ఆరమే దేవుని నిత్య అనుగమము ఈ నగరమునకు ఉన్నది. శ్రేష్టమైన ఉపదేశము ఎత్తైన ఆరమే దేవుని నిత్య అనుగమము ఈ నగరమునకు ఉన్నది. Hallelujah. 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 Amen. My child, fear not. నా బిడ్డ నువ్వు భయపడవద్దు. I have called you for New Jerusalem. నూతన యెరూషలేము పట్టణం కొరకు నేను నిన్ను పిలిచి ఉన్నాను. I have called you for Zion. సియోను కొరకు నిన్ను పిలిచి ఉన్నాను. And I know the path you are going through. నువ్వు వెళ్ళుచున్న మార్గము నేను ఎరిగి ఉన్నాను. But in every path, my presence is with you. నీ ప్రతి మార్గములో నా సన్నిధి నీకు తోడుగా I ఉంటున్నది. am going before you as the captain of salvation. నీకు రక్షణ సైనికునిగా సేనాధిపతిగా నీ ముందు వెళ్ళుచున్నాను. Therefore, fear not. నువ్వు భయపడవద్దు. Fear not. నువ్వు భయపడవద్దు. Press forward, saith the Lord. నువ్వు ముందు కొనసాగుమని నీ దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. Hallelujah. 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 ఆమేన్. ఆమేన్. మహారాజుని సియోను పట్టణం మహిమతో జ్వలించు నగరం మహారాజుని సియోను పట్టణం మహారాజుని సియోను పట్టణం మహిమతో జ్వలించు నగరం మహారాజుని సియోను పట్టణం మహిమతో జ్వలించు నగరం
Hallelujah. Yes, the Lord is with us. Hallelujah. నిజముగానే మన దేవుడు మనతో ఉన్నాడు. The presence of God is going before us. దేవుని యొక్క సన్నిధి మన ముందుగా We వెళ్ళుచున్నది. do not fear the enemy. మనం శత్రువు గురించి భయపడవద్దు. We can go forward boldly. ధైర్యంగా ముందుకు కొనసాగుడి. Hallelujah. హల్లెలూయా 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. ఆమేన్ Amen. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Let us all praise God with a grateful heart because God has promised to go before us. దేవుడు మనకు ముందుగా వెళ్ళుచున్నాడు కనుక కృతజ్ఞత హృదయం గల వారమై మనం చేతులెత్తి స్తోత్రం చేద్దాము. Hallelujah. Let's pray. Amen. ప్రార్థన చేద్దాము. எங்களுக்கு கிருபையாக நேசித்து இந்த கன்வென்ஷன் எங்களுக்கு தந்தீர். இந்த கன்வென்ஷனை முதல் 3 நாள் கூட்டங்களில் ஆங்கத்தில் எங்களுக்கு ஆசீர்வாதமாக்கி தந்ததுக்காய் ஸ்தோத்திரம். இந்த நாள் காலையிலும் எங்களுக்கு இந்த ஆராதனை ஆசீர்வாதமாக்கி தந்தீர். மகிமையின் தேவன் சர்வாதிகாரத்தோடு கூட சகல மகிமோடு கூட எங்கள் மத்தியில் இறங்கி வந்து கூட்டத்தின் ஒவ்வொரு அம்சத்தையும் ஆவிக்களாக்கி மாற்றி தந்ததுக்காய் ஸ்தோத்திரமையா. எங்கள் பாட்டுகள் மூலமாக எங்களுக்கு தந்த ஆசீர்வாதங்களுக்காய் ஸ்தோத்திரம். ஆவியின் நிறைவு பகுதியில் ஆங்கத்தில் பொருட்படுத்தீர். பரிசுத்த ஆவியானவர் எங்களோடு பேசினீர், எங்களை தைரியப்படுத்தினீர். அதுக்காய் ஸ்தோத்திரமையா. தந்தார்மையான சாட்சிகளுக்காய் ஸ்தோத்திரமையா. நீருடைய ஜீவத்தில் செய்த மேன்மையான கிரியலுக்காய் ஸ்தோத்திரம். இன்றைக்கு எங்க தாவே சியோன்லேருந்து நீர் எங்களுக்கு அனுப்பி தந்த உணவான மேன்மையான தூதுக்காய் ஸ்தோத்திரமையா. எங்க தாவே பரிசுத்தமும் புதிய சிலைமாகியப்பட்டது மேலாக நாங்கள் ஏற வேண்டும். அந்த இடத்தில் ஏற வேண்டுமானால் எவ்விதமான பாதையின் வழியாக செல்ல வேண்டும் என்பதை நீர் எங்கள் வெளிப்படுத்தி தந்தீரதுக்காய் ஸ்தோத்திரமையா. அந்த பாதைக்கு தாவே அந்த மலையின் மேலே ஏறுவதற்காக நாங்கள் எங்களுடைய ஜீவியத்தை வேறுபடுத்தி கொண்டு ஜீவிக்க வேண்டியது அவசியம். எங்களுடைய ஜீவியத்தில் ஜப ஜீவத்தை காத்துக்கொள்ள வேண்டியது அவசியம் வேண்டும். ஜப ஜீவ ஸ்தோத்திரம் எங்களுடைய ஜீவத்தை இருக்க வேண்டும் என்று சொன்னிருக்க தாவே. அது மட்டுமல்ல பலமான சோதனை ஆகிய மலையின் வழியாக நாங்கள் கடன் செல்ல வேண்டும். விதமான மலையின் வழியாக விதமான பாதையின் வழியாக சென்றாலே அந்த புதிய சிலையமாகிய பட்டணத்துக்குள்ளே நாங்கள் போக முடியும் என்பதை வெளிப்படுத்தி தந்தீரதுக்காய் ஸ்தோத்திரமையா. இந்த பாதையில கடன் செல்லும் போது எங்களுடைய ஜீவித்தில் வருகிற லாபமான சோதனையிலும் நாங்கள் ஜெயம் எடுக்க உதவி செய்மையா. எங்களுடைய அபிஷேகத்தினால கர்த்தாவே அந்த இந்த அக்கினி ஆகிய பரிசீலன் மூடாக கடன் செல்லும் போது இந்த பரிசுத்தாவின் அக்கினியானது அந்த அக்கினியில அவிழ்த்து போடும். ஆகையினால் அபிஷேகத்தினால் நிறைந்து நாங்கள் செல்ல நீர் எங்களுக்கு உதவி செய்ய வேண்டும் என்று ஆடுகிறமையா. நம்பிக்கையுள்ளாய் காணப்படட்டும் ஆண்டவரே. உள்ளான பரிசுத்தமுடையவர்களாக நாங்கள் காணப்பட வேண்டிய அவசியம் என்று வெளிப்படுத்தினீர். எங்களுடைய ஜீவியத்திலே தந்திருக்கான ஆவிக்கிற வஸ்திரங்களில் ஆவற்றையும் நாங்கள் காத்துக்கொள்ளக்கூடியவர்களாக்கி எங்களை மாற்றிக்கொள்ள வேண்டும் என்று ஆடுகிறமையா. விவிதமான நாங்கள் கடன் சென்று தாவே அந்த புதிய சிலைமாகிய பட்டணத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும் என்று சொன்னீர். ஆகிய தாவந்த புதிய சிலைமாகிய பட்டணத்துக்குள்ளே நாங்கள் பிரவேசிக்கிறது கேட்டான தகுதியில் இந்த நாளில் நீங்கள் தந்து எப்படியான நாங்கள் சுதந்திரத்துக்குள்ளதான் எங்கள் உதவி செய்மையா. அது பரிசுத்த பட்டணமா இருக்கிறதுன்னு அது மகிமை நிறைந்த பட்டணமா இருக்குன்னு சொன்னேன். ஆகையினால் அந்த மகிமை நிறைந்த பட்டணத்துக்குள்ள நாங்கள் பிரவேசிக்கிறதுக்கு எங்களுடைய ஜீவித்துல எவ்விதமான காரியங்கள் எல்லாவற்றையும் கடைபிடிக்க வேண்டுமோ அவைகள் எல்லாவற்றையும் இப்படி திருவசனத்து மூலமாக வெளிப்படுத்தி தந்தீர்களுக்கு ஸ்தோத்திரம். கேட்ட வசனத்தினுடைய ஜீவித்து தாவே மகாபரிசுத்தமான அந்த மகிமை நிறைந்த புதிய சிலைமுக்குள்ள பிரவேசிக்க யாவரையும் நீர் ஆயத்தப்படுத்திக் கொள்ளும். இன்றைக்கும் கூட்டி சொன்னால் தேவனுடைய ஜனங்கள் மத்தியில் கர்த்தர் கிரியை செய்த எல்லா கிரியைகளுக்காய் ஸ்தோத்திரமையா. கவலையோடும் பாரத்தோடும் துக்கத்தோடும் வந்து எல்லாரையும் கர்த்தர் விடுவித்ததற்காய் ஸ்தோத்திரம். வியாதிஸ்தரை சுகமாக்குறதுக்காய் ஸ்தோத்திரம். பலவிதமான கட்டுகளினால் கட்டப்பட்டவர்கள் எல்லாரையும் விடுவித்ததற்காய் ஸ்தோத்திரம். வருகை குறித்த நம்பிக்கை எங்களுடைய ஜீவத்தில் பெருக செய்ததற்காய் ஸ்தோத்திரமையா. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். வெற்றி கொண்ட ஆசீர்வாதங்களை கடைசி மற்றும் பாதுகாத்து கொண்டு ஆயத்தப்பட உதவி செய்யுமையா. பாம்பே கன்வென்ஷன் கடைசி நாள் கூட்டங்களையும் இன்னும் உலகத்தில் இருக்கிற பரிசுத்தவான்கள் எல்லாம்
கத்தர் பொறுப்படுத்ததுக்காக ஸ்தோத்திரமையா. தொடர்ந்து நடக்க வேண்டிய யூத் மீட்டிங் சாயங்கால கூட்டங்களில் ஆவற்றி எங்களுக்கு ஆசீர்வாதமாக்கி தாரும். இன்றைக்கும் உடைய பரிசுத்தமான கரங்களை எடுத்து வலிமையாய் கருத்து பாவித்ததுக்காக ஸ்தோத்திரமையா. இன்னும் இருக்கிறதுக்கு ஆசீர்வாதமாக்கி மாற்றும். எங்களை தாழ்த்தி உடைய திருக்கரத்தில் ஒப்புக் கொடுக்கிறோம். இயேசுவின் நாமத்தில் வேண்டியோம் பிதாவே. కృపగల ప్రభువా, నీకు నామమున కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మమ్మలను ప్రేమించినందుకు కొరకే కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మంటిఘటమైన మమ్మలను ప్రేమించి ఒక మహా సియోను యెరూషలేము అనే నూతన యెరూషలేము పట్టణం మా కొరకు సిద్ధపరిచినందుకే స్తోత్రం 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 ప్రభువా. ఆ యొక్క ఉన్నతమైన పట్టణంలో మేము ప్రవేశించిన కొరకు ప్రభువైన యేసుక్రీస్తును మా కొరకు అప్పగించినందుకే స్తోత్రం ప్రభువా. ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొనించున్నారు. పరిశుద్ధుల సవాసంలో తీసుకుని వచ్చినందుకే స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఎత్తైన పర్వతంలోనికి వెళ్ళుటకు మాకు బోధించిన సత్యం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. మమ్మల్ని మేమే ప్రత్యేకపరచుకునే అనుభవం మాకు దయచేసి స్వామి. ఎల్లప్పుడూ ప్రార్థనలో నీతో ఒంటరిగా గడిపే అనుభవం దయచేయమడుచున్నాము దేవా. ప్రతి వారికి నాయన రూపాంతరం కొండకు వెళ్ళి మా జీవితములు మన స్వభావములు రూపాంతరపడటకు సహాయం చేయమడుచున్నాము స్వామి. అనుదినము స్వామి తండ్రి మా జీవితములు మీకు సమర్పించుకొని ప్రభువా, మహిమతో కూడిన ఆ యొక్క పట్టణంలో ప్రవేశించడం గాను ఎత్తైన ఉన్నతమైన అనుభవంలో వెళ్ళటకు మాకు సాయం చేయ ప్రభువా. పైనున్న వాటినే వెతుకుటకు మాకు అనుదినం కృప దయచేయి స్వామి. ప్రభువా, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన ఆ యొక్క ఉన్నతమైన సింహాసనమును వెతుకుటకు గాను మాకు సాయం చేయమడుచున్నాము దేవా. మాకు ఇచ్చిన వాక్కులన్నిటి కొరకై స్తోత్రం. మా ముందుగా మీరు వెళ్ళుచున్నందుకే స్తోత్రం ప్రభువా. మా యుద్ధములు మీరు జయించబోతున్నందుకే స్తోత్రం ప్రభువా. ధైర్యముగా వెళ్ళటగాను ప్రతి వారికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Oh God, our Heavenly Father, once again we thank you for all that you have done for us in this convention. Continue to bless us, bless the evening meetings, the youth meeting. Oh God, prepare a band of people, even from this city, from this state, for your soon coming. We give ourselves into your keeping hands. In Jesus' most precious name, we ask all these things. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us until Jesus returns in glory. Amen. Hallelujah. 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 God be with you all. Praise the Lord. దేవుడు మీకు తోడై ఉండును గాక. స్తోత్రం.